Praise the Lord, everyone. దేవుని స్తోత్రం అండి. Let's open Luke chapter 10 from verse 30. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి చూద్దాం. Please open your Bible, book of Luke. దయచేసి అందరూ మీ బైబిల్ తెరవండి. లూకా సువార్త Then from verse 30 we are going to read. 30వ వచనం నుండి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ముగ్గురిలో ఎవడు పొరుగువాడా ఆయన నీకు తోచున్నదని యేసు అడుగుగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. Okay, so today we have read from verse 30. ఈరోజు మనం 30వ వచనం నుండి చదువుకున్నాం. So till now we talk about the person's condition who cannot do anything. ఈరోజు వరకు మరి ఇప్పటి వరకు ఏమీ చేయలేని వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది, హృదయం ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. Now because we born in sin, we committed sin. మనం పాపంలో జన్మించి ఉన్నాము కనుక పాపం చేసి ఉన్నాం. To go to heaven, that person cannot do anything. పరలోకానికి వెళ్ళటానికి మనం ఏమీ చేయలేము. So for that person, he need savior to save him. అటువంటి వ్యక్తికి తనను రక్షించడానికి రక్షకుడు అవసరం. So by the savior, that person can be saved, and then by the savior can guide it. By the savior, it's all life. ఆ రక్షకుని ద్వారా ఆ వ్యక్తి రక్షింపబడతాడు, ఆ వ్యక్తి నడిపించబడగలుగుతాడు, జీవాన్ని పొందుకోగలుగుతాడు. So yesterday what I have taught to you. ఈ ఉపమానం ద్వారా నిన్న మీతో నేను ఏం మాట్లాడానో వాటి గురించి కూడా ప్రశ్నలు అడుగుతాను. So in this parable, ఈ ఉపమానంలో there is one man who has started his journey from Jerusalem to Jericho. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళ్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. Right? అవునా? There is one man. ఒక వ్యక్తి He started his journey. He left Jerusalem and he is going to Jericho. యెరూషలేమును విడిచి యెరికో వైపుగా వెళ్తూ ఉన్నాడు. But when he was journey, కానీ ప్రయాణంలో on the way he met the thieves. మార్గం మధ్యలో అట దొంగల చేతిలో చిక్కాడట. So that thieves, they remove his clothes and make you the half dead. ఆ దొంగలు తన కొట్టి మరి కొరప్రాణంతో పడిపోయేలా చేశారు. Then after that there is one priest and one Levite, they come to that place. ఆ తరువాత మరి ఒక యాజకుడు లేవీయుడు ఆ చోటుగా వెళ్ళారు. And then after that what happened? ఆ తరువాత ఏమైంది? That Levites and that able to help him. ఆ యాజకుడు లేవీయుడు తనకు సహాయం చేయలేకుండా ఉన్నారు. So that Levites and the priest, they are unable to help. ఆ యాజకుడు లేవీయుడు తనకు సహాయపడలేకపోయారు. And then after that good Samaritan is appearing. ఆ తరువాత And then after that good Samaritan is working for that half dead person. ఆ క్షణం నుండి ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తి కొరకు ఆ మంచి సమరయుడు పనిచేస్తూ ఉన్నాడు. And then that good Samaritan is guiding him to the inn. అప్పుడు ఆ మంచి సమరయుడు మీరు నిద్రపోతూ ఉంటే నేను అలా ఒప్పుకోలేనందుకు. Okay, so I think you are sitting so well, so I think I need to call the people who are sitting down. Please, you all come front. మీరందరూ చక్కగా కూర్చున్నారు అనుకుంటున్నాను. బహుశా కింద కూర్చున్నారు అక్కడ చూడండి, నేను వాళ్ళని పిలుస్తాను. From back side, one by one, please come forward. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ముందుకు రండి. So I need to use some example. నాకు కొంతమంది అవసరం ఉంది ఇక్కడ. Don't worry, I will not ask question to you. మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడగను, కంగారు పడకండి. Okay, I will not ask question to you.
మిమ్మల్ని ప్రశ్నలు అడగను. One person is fixed here. ఇక్కడ ఒకరైతే ఫిక్స్డ్ గా ఉన్నారు. So fixed person you have to get up. ఇక్కడ ఉన్న మన ఫిక్స్డ్ వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన ముందు So వస్తాడు. 1, 2, 2, and then he's the one. ఇప్పుడు More I need more. ఇంకా కావాలి నాకు. Oh, ఇంకా anyone can come. ఎవరైనా రావచ్చు. Don't afraid. I will not ask any question to you. Just you మిమ్మల్ని come. ఏం ప్రశ్నలు అడగను, ఏం భయపడకండి. Please you come quickly. More come. ఇంకా కావాలి. Okay. One thief, and then priest and Levites, and still I need more. దొంగ, యాజకుడు, లేవీయుడు, ఇంకా కావాలి. And then he is innkeeper. పోటుకుల్లవాడు. I need good Samaritan also. మంచి సమరయుడు కూడా For కావాలి. good Samaritan I need to good men, right? మంచి సమరయుడికి మంచి వ్యక్తి కావాలి కదా. He is with the trial, so he is good for good Samaritan. Okay. మంచి సమరయుడికి So you can remember. జ్ఞాపకం So, ఉంచుకోండి. I made this brother as a thief. తిను దొంగ. Is okay? సరేనా? Will not get angry, right? ఏం కోపం తెచ్చుకోవద్దు. And then he is look like a priest. తిను యాజకుడిలా కనిపిస్తున్నాడు. He look like a Levites. తిను లేవీయుడిలాగే ఉన్నాడు. So he is a half-dead person, okay? తినేమో కొన ప్రాణంతో పడున్న వ్యక్తి. So let's think about this, all the character in the Bible. బైబిల్లోని ఈ క్యారెక్టర్స్ అన్నిటి గురించి ఆలోచించండి. This is the man who left the Jerusalem and he is going to Jericho. యెరూషలేమును విడిచి యెరికోకు వెళ్తున్న వ్యక్తి తిను. And then when he was journey, ఈ ప్రయాణం మధ్యలో he left the Jerusalem. చూడండి, యెరూషలేమును విడిచిపెట్టాడు. And his focus is Jericho. తన దృష్టి ఇప్పుడు యెరికో మీద ఉంది. He is full of hope. చాలా ఆశతో ఉన్నాడు. He is enjoying. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. I left Jerusalem. యెరూషలేమును వదిలేశాను. Just my focus is Jericho. నా దృష్టి అంతా యెరికోనే. I will go there. నేను అక్కడికి వెళ్తాను. I will do good business. మంచి వ్యాపారం చేస్తాను. And I will earn lot of money. చాలా ధనం సంపాదిస్తాను. One beautiful girl I will see. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. I will marry with her. తనతో వివాహం And I చేసుకొని will make my family so good. ఎంతో చక్కటి కుటుంబాన్ని కలిగి ఉంటాను. So he is full of dream. చాలా కలలు కంటూ ఉన్నాడు. That we call world of imagination. దీన్నే మనం ఏమంటాం అంటే ఊహా లోకము అని పిలుస్తాం. This morning you listen from Pastor Swapnil, right? పాస్టర్ స్వప్నిల్ గారి నుండి ఉదయం విన్నారు కదా, How we are living in the world of imagination. ఈ ఊహా ప్రపంచంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం. That is just the imagination. కానీ అదంతా ఊహ అంతే. But not the truth. కానీ అది సత్యం కాదు. You know what was my imaginational world? నేను ఊహించుకునే ప్రపంచం ఏంటో తెలుసా? My imaginational world, I wanted to be a rich man. ఒక మంచి పెద్ద ధనవంతుడిగా ఉండాలనేది ఊహించుకుంటూ ఉంటాను. And then I wanted to be an actor. ఒక మంచి నటుడిగా అవ్వాలని. I wanted to be a movie actor. మంచి మూవీ యాక్టర్ గా And అవ్వాలి. I wanted to marry with Madhuri Dixit. మాధురి దీక్షిత్ని వివాహం చేసుకోవాలి. Don't tell anyone, okay? ఎవరికి చెప్పొద్దు ఇలా. Just secretly I'm telling you. మీకే సీక్రెట్ చెప్తున్నాను. But that all was my world of imagination. కానీ ఇవన్నీ నా ఊహల లోకం అంతే. But in the truth, కానీ వాస్తవంలో in the plan of God, దేవుని ప్రణాళికలో, in the word of God, దేవుని వాక్యంలో, from the beginning God has chosen me to be a son of God, chose me as a pastor. ఆది నుండి దేవుడు ఆయన కుమారునిగా నన్ను ఎంచుకొని ఉన్నాడు, ఒక పాస్టర్ గా నన్ను ఆయన ఎంచుకున్నాడు. But I was not knowing the truth. కానీ ఆ సత్యాన్ని నేను ఎరుగను. I was not knowing the word of God. దేవుని వాక్యం నాకు తెలియదు. So I wanted to fulfill the world of imagination. కాబట్టి ఊహా ప్రపంచం నాకు ఏదైతే ఉందో నేను దీన్ని నెరవేర్చుకోవడంలో ఉన్నాను. So I try my best to be a rich. ధనవంతుడిగా అవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. And I try my best to be an actor. ఒక నటుడిగా అవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. I watch too much Amitabh Bachchan movie. అమితాబ్ బచ్చన్ సినిమాలు చాలా చూశాను. And I changed my name. నా పేరు కూడా మార్చుకున్నాను. My original name is Uday Raj. నా అసలు పేరు ఉదయరాజ్. But I changed my name as a Vijay. కానీ విజయ్ అని మార్చుకున్నాను నేను నా పేరుని. Why you know? ఎందుకో తెలుసా? In the movie Amitabh Bachchan name is always Vijay Dinanath Chauhan. మరి సినిమాల్లో అమితాబ్ బచ్చన్ పేరు ఎక్కువగా విజయ్ అని ఉండేది. So I changed my name. I wanted to be actor. ఈ నటుడిగా అవ్వాలన్న ఆశతో నా పేరు మార్చుకున్నాను నేను. But I couldn't. కానీ అవ్వలేకపోయాను. Why? ఎందుకు? Imagination cannot be fulfilled. ఈ ఊహ అనేది ఎప్పటికీ ఊహే. God wanted to guide me in the truth. దేవుడు నన్ను సత్యంలోనికి This నడిపించాలనుకుంటున్నాడు. is the fighting between truth and untruth. ఈ సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం ఇది. So now where he want to go? ఇప్పుడు నేను ఎక్కడికి He వెళ్ళాలనుకుంటున్నాడు? wants to go to Jericho. యెరికోకు And వెళ్ళాలనుకుంటున్నాడు. he want to be success. విజయవంతంగా అవ్వాలనుకుంటున్నాడు. He want to do whatever he want to do. తనకు నచ్చినట్టుగా చేయాలనుకుంటున్నాడు. But when he was doing the journey, కానీ ఆ ప్రయాణంలో తను ఉండగా whom he met? ఎవరు కలిశారు తనని? Thieves. దొంగలు. Right? అవునా?
He has no plan to meet this precious thief. ఈ ప్రశస్తమైన దొంగ చేతిలో పడాలని తనకేం ప్రణాళిక లేదు. What is his plan? తన ప్రణాళిక ఏంటి? He want నిజానికి to go to Jericho. ఎరుకోకు వెళ్ళాలి. In his plan there is no thief. తన ప్రణాళికలో దొంగలు లేరు. But when on the way, కానీ మార్గంలో what happened? ఏమైంది? Mr. Thief appear. ఈ తీఫ్ గారు, దొంగ గారు ప్రత్యక్షమయ్యారు. Then what this Mr. Thief is doing? ఇప్పుడు ఈ దొంగ ఏం చేస్తున్నారు? What is doing? ఏం చేస్తున్నారు? You read properly. Don't say only beating. కొట్టడం అని ఒక్కటే చెప్పొద్దు, సరిగా చదివి Your చెప్పండి. answer should be precise. మీ సమాధానం స్పష్టంగా ఉండాలి. You are going to be an evangelist. మీరందరూ సువార్థికులు అవ్వబోతున్నారు. When you preach like this, you will preach. You మీరు- beat. That is all. మీరు బోధిస్తున్నప్పుడు దెబ్బలు తిన్నాడని ఇలా బోధించి వదిలేస్తారా? What thief did, you should understand according to scripture. ఆ దొంగ ఏం చేశారు అనేది లేఖనాల ప్రకారం అర్థం చేసుకోవాలి మీరు. Then what thief does? ఇప్పుడు ఈ దొంగలు ఏం చేశారు? Please answer one by one. ఒకరి తర్వాత ఒకరు సమాధానం చెప్పండి. First thing, మొదటిది you should read properly, okay? In the Bible, you check and you answer me. మీరు చదివి అక్కడ ఏముందో అది చెప్పండి. This is very strange thief. చాలా విచిత్రమైన దొంగ. He is not stealing gold. బంగారం దోచుకోవట్లేదు, He is not stealing money. డబ్బులు దోచుకోవట్లేదు, He is gnashing the cloth. దుస్తులు వస్త్రాలు దోచుకుంటున్నాడట. Very strange, right? చాలా విచిత్రంగా లేదా? Have you seen such a thief who is gnashing the cloth? మరి తను ధరించిన వస్త్రాలు దోచుకునే దొంగని ఎప్పుడని చూసారా? You are getting my point? మీకు అర్థమవుతుందని What చెప్తున్నది. he is doing? తను ఏం చేస్తున్నాడు? First, he is gnashing the cloth. తను వస్త్రాలు దోచుకుంటున్నాడట. Can I remove? తీసేయచ్చా? A little bit of it, so I will not remove. కొద్దిగా భయపడుతున్నాడు, వద్దులేండి. But this thief, what he did? కానీ దొంగ ఏం చేశాడు? He steal the cloth. He removed the cloth. తను ఆ వస్త్రాలు తీసుకున్నాడు, దోచుకున్నాడట. Then what is this cloth in the Bible? మరి ఈ వస్త్రం అనేది బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉంది? Salvation? You don't misunderstand, okay? Righteousness. నీతికి సాదృశ్యంగా ఉంది. Okay? Not Sorry? the salvation. రక్షణ కాదు. So this is the righteousness. అవును, ఇది నీతి. So in the Bible there is the two kinds of righteousness. బైబిల్లో రెండు రకాల నీతులు ఉన్నాయండి. One is a man's righteousness. ఒకటి మనిషి నీతి, One is a God's righteousness. రెండవది దేవుని నీతి. So what this thief is doing? ఈ దొంగ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? Thief is removing the man's righteousness or thief is removing the God's righteousness? ఈ దొంగ ఇప్పుడు మనిషి నీతిని దోచుకుంటున్నాడా, దేవుని నీతిని తీసేసుకుంటున్నాడా? You should understand, this is the man's righteousness. ఇది మనిషి నీతి తన దగ్గర ఉన్నది. So what this thief is doing? కాబట్టి ఇప్పుడు ఈ దొంగ ఏం చేస్తున్నాడు? He is removing man's righteousness. మనిషి నీతిని తీసివేస్తున్నాడు. And he is beating him. తను కొడుతున్నాడు. How much he is beating? ఎంతగా కొడుతున్నాడు? Tang, 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 tang. How much he is beating? టాంగ్ 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 అని ఎంతగా కొడుతున్నాడు? How much? ఎంతగా కొట్టాడు? Half dead. కొన్న ప్రాణంతో మిగిలేవాడు. He is not making full death also. He is not allowing live also. పూర్తిగా చంపేయట్లేదు, అలాగని బ్రతకనివ్వట్లేదు. Very strange, right? చాలా విచిత్రంగా ఉంది కదా? What is his purpose? ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి? Why he is removing cloth? ఎందుకు వస్త్రాలు దోచుకోవడం? Why he is beating half dead? ఎందుకు కొన ప్రాణంతో పడేలా కొడుతున్నావు? If you want to kill, finish once and finish all case, na? చంపాలనుకుంటే ఒక్కసారి చంపేసి ముగించేయచ్చు కదా? Then he is removing his man's righteousness. చూడండి, ఇక్కడ తను ఆ మనిషి నీతిని తొలగిస్తున్నాడు, So తీసివేస్తున్నాడు. even though man born in sin, మనిషి పాపంలో జన్మించినప్పటికీ, man committed sin, మనిషి పాపం చేసినప్పటికీ, but always human being, they want to wear the cloth of their own righteousness. మనుషులు ఎల్లప్పుడూ వారి స్వనీతితో వాళ్ళని కప్పుకొని జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Can you understand? అర్థమవుతుందా? Even though you born in sin, మీరు పాపంలో జన్మించినా but always you want to wear the cloth of righteousness. ఈ నీతి వస్త్రాలు ఏదోలా ధరించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. Then what kinds of righteousness you are wearing? మరి మీరు ధరించుకొని మీరు కలిగి ఉన్నది ఎటువంటి నీతి అది? I am a Christian, I am not like others. నేను క్రైస్తవుని, నేను ఇతరులా లేను, I am not doing like them. నేను వారిలా చెయ్యట్లేదు, I pray, నేను ప్రార్థన I చేస్తుంటాను, do fasting, నేను ఉపవాసాలు I ఉంటుంటాను, give offering. నేను కానుకలు ఇస్తాను. Yes, I born in sin, I committed sin, but I am. అవును, నేను పాపంలో జన్మించాను, పాపం చేశాను, కానీ నేను అలా కాదు, నేను వేరు 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 వేరు. Then who will come?
అప్పుడు ఎవరు వస్తారు మీ దగ్గరికి? Mr. Thief will come. ఈ దొంగ గారు వస్తారు. Acha, you did prayer. నువ్వు ప్రార్థన You చేసావా? did fasting. ఉపవాసం ఉన్నావా? You did very good work. చాలా మంచి పనులు చేసావా? You live as a good Christian. మంచి క్రైస్తవునిగా జీవించావా? Okay, once I will remove your clothes then. ఒక్కసారి నేను తీసి చూపిస్తాను. I will beat you. నేను నిన్ను కొడతాను. Then you know, being a Christian, removing the cloth and beaten by the thief, so difficult, you know. చూడండి, ఒక క్రైస్తవునిగా మరి దొంగల చేతిలో చిక్కి ఆ వస్త్రాలు తీసివేయబడ్డం, దెబ్బలు తినడం చాలా కష్టం. Then what happened? ఏమవుతుందో తెలుసా? Thief finish his duty. ఇప్పుడు దొంగ తన పని ముగించాడు. Remove his cloth. తన వస్త్రాలు తొలగించాడు. Beat him half dead. కొన ప్రాణంతో పడేలా కొట్టాడు. And he gone. తను వెళ్ళిపోయాడు. You can go now. ఇంక వెళ్ళిపోవచ్చు నువ్వు. Thief gone. ఆ దొంగ పని అయిపోయింది. You can stand here, okay? First అక్కడ thing. ఉండు. And second thing, ఇప్పుడు రెండవది, now who is coming to his life? ఇప్పుడు తన జీవితంలోకి ఎవరు వస్తున్నారు? Priest came, right? యాజకుడు వచ్చాడు. Who is the priest? యాజకుడు ఎవరు? Servant of God, right? దేవుని సేవకుడు. అవునా? Nicely he came. చాలా చక్కగా So వచ్చాడు. now he is so pitiful. చాలా దయనీయంగా ఉంది తన పరిస్థితి. No clothes, వస్త్రాలు లేవు, half dead, కొన ప్రాణంతో ఉన్నాడు, suffering too much, ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, crying and crying and crying and crying and ఏడుస్తూ crying. ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. Then when he saw the man of God, ఆ దైవ సేవకుడు రావడం చూసి what heart will arise? తన ఎలా ఏమనిపిస్తుంది తన హృదయంలో? Maybe he will help me. భవిష్యత్ నాకు సహాయం He is చేస్తాడేమో. a man of God. దేవుని సేవకుడిలా He ఉన్నాడు, is a priest. యాజకుడు, Surely he will help. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. But this precious servant of God కానీ ప్రశస్తమైన దేవుని సేవకుడు nicely come. చక్కగా వచ్చాడు, Look him nicely. బాగా చూశాడు. Bye bye. బాయ్ బాయ్, You disappear. వెళ్ళిపోయాడు తన దారిని తను. Hey, man of God, why you are not helping him? దేవుని సేవకుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు నువ్వు? What you learn going to church? సంఘం నుండి నువ్వు చర్చి నుండి ఏం నేర్చుకున్నావు? Love your enemy. You have not learned. శత్రువుని సైతం ప్రేమించు నేర్చుకోలేదా ఇది నువ్వు? Why you are not loving him? ఎందుకు నన్ను కాపాడటం లేదు? You don't want to listen anything. ఏ వినాలని వాళ్ళు అయితే తినక అసలు He went. తన దారిని తను వెళ్ళిపోయాడు. He become more difficult. ఇంకా కష్టంగా అయిన పరిస్థితి. Already that thief has make him half dead. ఆ దొంగ ఇప్పటికే కొన ప్రాణంతో పడిపోయేలా చేస్తే But this priest is not helping. ఈ యాజకుడు ఇప్పుడు సహాయం చెయ్యట్లేదు. Then what happened again? ఇప్పుడు ఏమైంది మళ్ళీ తనకి? He saw another man. ఇంకొకరు కనిపించారు. Long man. పొడవుగా ఉన్నాడు. Look very innocent. చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. Right? అవునా? Who is he? ఎవరు తినో? Levites. అవును, లేవీయుడు. So what heart he will have? ఇప్పుడు మళ్ళీ తను చూడగానే ఏమనిపిస్తుంది? ఏ హృదయం వస్తుంది? One man deceived me, but another man of God, surely he will help. ఒకరు మోసగిస్తే మోసగించారు కానీ ఇంకొక దేవుని మనిషి వస్తున్నాడు, సహాయం This చేస్తాడు. man of God came like he will help him. ఈ దేవుని సేవించే వ్యక్తి వచ్చాడు, సహాయం చేస్తాడు అనుకున్నాడు. Look him nicely. చాలా చక్కగా తను చూశాడు. Went. వెళ్ళిపోయాడు తన దారిని. He also went. తను కూడా వెళ్ళిపోయాడు. Then what happened to him? ఇప్పుడు ఏమైంది మళ్ళీ తనకి? He become a no one is helping. ఎవరు సాయం చేయట్లేదు. No one is helping me. ఎవరు సాయం చేయట్లేదు నాకు. No one is my helper. ఏ సహాయకుడు లేడు నాకు. Gone. That time, ఆ సమయంలో all of a sudden, Good Samaritan appeared. మంచి సమరయుడు వచ్చాడు. So when Good Samaritan came, ఈ మంచి సమరయుడు వచ్చినప్పుడు directly he has a mercy towards him. చూడగానే నేరుగా తను చూసి జాలిపడ్డాడట. So please, when I am explaining to you, నేను మీకు వివరిస్తున్నప్పుడు you can read Bible, okay? మీరు బైబిల్ చదవచ్చు, చూడొచ్చు. Because this story is part, I have part. ఎందుకంటే నేను అందులో ఉన్న భాగాన్ని వివరిస్తున్నాను. But for you, you can check scripture one by one. కానీ మీరు అక్కడ రాస్తున్న విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మీరు చెక్ చేస్తూ So చూడండి. what this Good Samaritan does, ఈ మంచి సమరయుడు ఏం చేశాడు? he has mercy on him. తనని చూచి జాలిపడి He went near to him. తన దగ్గరకు వచ్చి He was half dead. తన కొన ప్రాణంతో పడి He ఉన్నాడు. was full of wounded. తను గాయాలతో ఉన్నాడు. So he put oil and wine on him. తన గాయాలపై నూనె ద్రాక్షారసం పూసి And he bind him తన గాయాలను కట్టి and he carry him తనను తీసుకువెళ్ళాడంట తన వాహనం మీద. and put on his own animal. తన వాహనం పైన తిన్న కూర్చోబెట్టుకున్నాడట. Then now he is taking him. ఇప్పుడు తను తీసుకువెళ్తూ ఉన్నాడు. And then he is taking him to inn. ఇప్పుడు తన పోటుకొల్లవాని ఇంటికి And he తీసుకువెళ్తున్నాడు. came and he hand over to him to innkeeper. తీసుకువచ్చి ఆ పోటుకొల్లవానికి అప్పగించాడు. And he start to talk with the innkeeper. ఇప్పుడు పోటుకొల్లవానితో మాట్లాడడం మొదలు పెట్టాడు. Good Samaritan gave 2 denarii to innkeeper. ఈ మంచి సమరయుడు 2 దేనారాలు ఈ పోటుకొల్లవానికి ఇచ్చాడు. And he is commanding him, hey, you take care of him till I return back. నేను తిరిగి
వచ్చే వరకు తిన్న పరామర్శించు, జాగ్రత్తగా చూసుకొని ఆజ్ఞాపిస్తున్నాడు. If you spend more than I will give you, don't worry. నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను ఇస్తాను, కంగారు పడక నీకు. Don't be begged to him, okay? తన పట్ల ఏమీ చెడుగా నిర్దయగా ఉండొద్దు. Don't give suffering to him anymore, okay? తను ఏమాత్రం ఇబ్బంది పెట్టకు, సరేనా? You take care of him, okay? తన జాగ్రత్తగా చూసుకో, సరేనా? He gave 2 denarii. 2 దేనారములు ఇచ్చి And good Samaritan went మంచి సమరయుడు వెళ్ళిపోయాడు. with the promise, I will return back. నేను తిరిగి వస్తాను అని మాటిచ్చి. So good story, right? చాలా బాగుంది కదా వినడానికి. So let's now again come to the place. ఇప్పుడు మళ్ళీ అదే స్థలానికి తిరిగి వద్దాం. You come again. Okay, now here is a different character. ఇప్పుడు చూడండి ఈ పాత్రలు. One is a man who left Jerusalem, he is going to Jericho. యెరూషలేమును విడిచి యెరికోకు వెళ్తున్న వ్యక్తి ఒకరు. Mr. Thief, దొంగగారు, Mr. Priest, మన యాజకుడు, Mr. Levi, లేవీయుడు, Good Samaritan, సమరయుడు, and then innkeeper. పూటకొల్లవాడు. Right? అవునా? Now my question, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, who are you? మీరెవరు ఇందులో? Among these all, వీరందరిలో who are you? మీరెవరు? Okay, raise your hand. I am a Samaritan. నేను ఆ సమరయుణ్ణి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. Raise your hand. I am Samari. నేను ఆ సమరయుణ్ణి అన్నవారు. Only 2 Samari? ఇద్దరే సమరయులు ఉన్నారు ఇక్కడ. 3 Samari? ముగ్గురా? Samari, you raise your hand quickly. మీరు సమరయుడు అయితే చేతులు ఎత్తండి తొందరగా. పైకి పైకి పూర్తిగా ఎత్తండి. Samari should raise your hand. సమరయుడు అంటే ఎలా ఉండాలి? చేతులు బాగా ఎత్తాలి. Okay. సరేనా? We found only 3 Samari here. ముగ్గురు సమరయులే దొరికారు మనకి. Okay, Mr. Thief. ఇప్పుడు దొంగ. How many thieves are there? Raise your hand. ఎంతమంది దొంగలు ఉన్నారు ఇక్కడ? నేను దొంగను అన్నవాళ్ళు. I am thief. నేను ఈ దొంగ లాంటి వ్యక్తిని అన్నవాళ్ళు. Okay. How many thieves? ఎంతమంది ఉన్నారు? Okay, only 2 thieves we found here. ఇద్దరే దొంగలు దొరికారు మనకి. Okay, keep your hand. మీ చేతులు దించండి. I am the priest. నేను యాజకుడిని I ఇందులో. am the priest. నేను ఆ యాజకుడు పాత్ర నాదే అన్నవాళ్ళు. Raise your hand if మీ you are చేతులు priest. పైకి ఎత్తండి. No priest? Okay, then let's. I am Levites. నన్ను చూసుకున్నప్పుడు నాకు యాజకుడు లేవీళ్ళగా కనిపిస్తున్నాను నేను అన్నవాళ్ళు. No? Ole, one. ఒకరు ఉన్నారు. One Levi. లేవీడు ఒకరు ఉన్నారు. Good Samaritan. ఈ మంచి సమరయుడు. మంచి How సమరయుడు. many good Samaritans are there? ఎంతమంది ఉన్నారు ఇక్కడ సమరయులు? No one? ఎవరు లేరా? Already we asked? ఎస్. Only two. Okay. Okay. Innkeeper. మరి పూటకొల్లవాడు. How many innkeepers are there? ఎంతమంది పూటకొల్లవాళ్ళు ఉన్నారు ఇక్కడ? No innkeeper? ఎవరు లేరా? What does mean? దాని అర్థం ఏంటి? Men who left from Jerusalem to Jericho, half dead person. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్న ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తి. How many half dead people are there? ఎంతమంది ఇక్కడ ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తులు ఉన్నారు? నేను అలాంటి వ్యక్తిని అన్నవాళ్ళు. నా స్థితి అది అన్నవాళ్ళు. Oh, so many? చాలా మంది ఉన్నారా? You was good Samaritan again change the role. మీరు ఇందాక మంచి సమరయుడు అన్నారు, మళ్ళీ మార్చేసి దీనికి చేయెత్తుతున్నారు. Don't change the role. మీ పాత్రలు మార్చుకోవద్దు. Role should be clear. మీ పాత్ర స్పష్టంగా ఉండాలి. Okay. Among you, how many you think I am not among them? వీళ్ళలో నేను ఏ ఒక్కర్లా లేను అన్నవాళ్ళు చేతనెత్తండి. Among them, this 1, 2, 3, 4, 5, 6. Among these 6, I am not even one. ఇక్కడ ఉన్న 6గురిలో నేను ఏ ఒక్కర్లా లేను అన్నవాళ్ళు. Still, some people they didn't raise their hand. కొంతమంది ఇంకా దేనికి చేయెత్తని వాళ్ళు ఉన్నారు. Who are you? మీరెవరు మరి అసలు? You are out of the Bible? అసలు బైబిల్కే బయట ఉన్నారా మీరు? Okay, how many people raise your hand? I am half dead person. నేను కొన ప్రాణంతో పడున్న వ్యక్తి, ఆ స్థితి నాదే అన్నవాళ్ళు ఎంతమంది చేతినెత్తారు? Half dead. కొన ప్రాణంతో పడున్న వ్యక్తి నేను ఒకటే. Again, you good. You 2 times you raise your hand. Okay. You are half dead. Okay. Don't cheat me. Okay. నన్ను మోసం చేయడానికి ప్రయత్నించొద్దు. According to your answer, I will catch you. Okay. మీ జవాబును బట్టి నేను మిమ్మల్ని పట్టుకోగలుగుతాను. Okay. Now I want to ask you. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. This half dead person, ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తి, to get the life, what he has done? తను ప్రాణం పొందుకోవడానికి, జీవం పొందుకోవడానికి తను ఏం చేయాలి? తను ఏం చేశాడు? What he has done? తను ఏం చేశాడు ఇక్కడ? He pray. ప్రార్థన చేశాడా? He obey. ఏమైనా విధేయత చూపించాడా? He try not to commit sin. పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాడా? What he has done? తను ఏం చేశాడు బ్రతకడానికి? Nothing. ఏం చేయలేదు. So now what is the problem of our Christian leaders?
చూడండి, ఇప్పుడు ఈ క్రైస్తవ నాయకుల్లో ఉన్న సమస్య ఏంటి అంటే, our Christian peoples, what is the problem in their spiritual life? మన క్రైస్తవ ప్రజల్లో ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్య ఏంటంటే, They are all these half-dead men. వారందరూ నిజానికి ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తులు. To going to church, what you learn? సంఘానికి వెళ్తూ మీరు ఏం నేర్చుకుంటున్నారు? Try to be good Samaritan. మంచి సమరయుల్లాగా ఉండడానికి ప్రయత్నించడం నేర్చుకుంటున్నారు, Right? అవునా? You going to the church, what you are learning? సంఘానికి వెళ్తూ సంఘంలో ఏం నేర్చుకుంటున్నారు? You should be like good Samaritan. నువ్వు మంచి సమరయుల్లాగా ఉండాలి, Try to be good Samaritan. సమరయుల్లా ఉండడానికి ప్రయత్నించు, Love your enemy. నీ శత్రువును ప్రేమించు. Not loving wife, but loving, try to be neighbors. భార్యను ప్రేమించడం చేతనవ్వదు కానీ శత్రువులు మాత్రం ప్రేమించడానికి సిద్ధంగా ఉంటారు. Not loving own family, but try to love the enemy. సొంత కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేము కానీ శత్రువులను ప్రేమించేస్తామని చెప్తాం. One day I was preaching in pastor's meeting. ఒక రోజు పాస్టర్ల మీటింగ్ లో నేను వాక్యం Pastor's చెప్తున్నా. son was there. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు. Pastor's son. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు. So I was preaching. That boy was not so happy. నేను వాక్యం చెప్తున్నాను, ఆ అబ్బాయి ఏమని సంతోషంగా కనిపించట్లేదు. Then I asked him, why you are so angry? నేను తను అడిగాను, ఎందుకంత కోపంగా కనిపిస్తున్నావు అని. He said, I don't want to believe Bible. నాకు బైబిల్ నమ్మాలని లేదు అసలు. I don't want to live spiritual life. ఈ ఆత్మీయ జీవితం అది నా వల్ల కాదు. Then I said, why? ఎందుకు అని అడిగాను. So he said, my father is pastor. మా నాన్న పాస్టర్ ఆయన. And he teach from the pulpit, love your enemy as yourself. పుల్పిట్ దగ్గర నిలబడి నిన్ను వలే నీ శత్రువుని సైతం ప్రేమించని బోధిస్తాడు ఆయన. But when he come to home, కానీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు he beat my old grandmom. మా అమ్మని ఆయన కొడతాడు. That son was so wounded. ఆ అబ్బాయి ఎంతో గాయపడింది తన హృదయం. Then he asked to his father, తను వాళ్ళ నాన్నని అడిగాడట, hey father, you are pastor. నాన్న నువ్వు పాస్టర్ కదా, You teach this morning in the church to love your enemy as yourself. ఈ ఉదయం కూడా నీ శత్రువుని సైతం నీ వలే ప్రేమించని బోధించావు కదా. After teaching in the church, coming to the home, why you are giving suffering to grandma? మరి సంఘంలో అలా బోధించి ఇంటికి తిరిగి వచ్చాక బామ్మను ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? Then what that pastor answered to son? అప్పుడు పాస్టర్ కుమార్తెతో ఏం జవాబు ఇచ్చాడు తెలుసా? Don't try to teach me. నాకు నేర్పించడానికి ప్రయత్నించుకో. What I have to teach in the church, that I teach in the church, what I have to do in the family, that I will do. సంఘంలో నేను ఏదైతే బోధించాలో నేర్పించాలో అది అక్కడ చేస్తాను, ఇంటి దగ్గర ఏం చేయాలో అది ఇక్కడ చేస్తాను. People are living in that way. ప్రజలు ఈ విధంగానే జీవిస్తున్నారు. That's why spiritual life is very difficult. అందుకే ఆత్మీయ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. People, they don't understand what is going on. ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించరు, అర్థం చేసుకోరు. So what we have to understand, మనం గ్రహించాల్సింది ఏంటంటే, you tell me in this parable, చూడండి ఈ ఉపమానంలో, in this parable, this man, there is a role changing is there. చూడండి ఈ వ్యక్తికి తన పాత్ర మారిపోవడం లాంటిది ఏమైనా ఉందా ఇక్కడ? Half dead person change and he become a good Samaritan, like this is there. కొన ప్రాణంతో పడున్న ఈ వ్యక్తి మార్చిబడి మంచి సమరయుడిలాగా అయిపోయాడు అన్న విధంగా ఉందా ఇక్కడ ఇందులో? No. లేదు. Then this thief change and he become good Samaritan, such a thing is there. ఈ దొంగ మారిపోయి మంచి సమరయుడిలాగా అయిపోయాడు అని ఉందా ఇక్కడ? Thief is thief. దొంగ దొంగే. Half dead is half dead. కొన ప్రాణంతో పడున్న వ్యక్తి ఆ Priest is వ్యక్తే. priest. యాజకుడు Levite is Levite. లేవీయుడు లేవీయుడే. But good Samaritan is good Samaritan. సమరయుడు సమరయుడే. And innkeeper is innkeeper. పోటుకొలవాడు పోటుకొలవాడే. This is all different role. ఇవన్నీ వేరుగా ఉన్న పాత్రలు. Please you listen me carefully. మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్తాను. This half dead person who left the Jerusalem and going to Jericho is our picture. యెరూషలేమును విడిచి యెరికోకు వెళ్తూ ఈ దొంగల చేతిలో కొన ప్రాణంతో పడున్న వ్యక్తి మనకు సాదృశ్యంగా ఉన్నాడు. We all left God in Adam. మనం అందరూ ఆదాములోని దేవుని విడిచిపెట్టిన ప్రజలం. We already left God. మనం ఇప్పటికే దేవుని విడిచిపెట్టేసాం. And we are in the journey. మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. What is Jericho? ఏంటి యెరికో అంటే? Jericho is this world. యెరికో అంటే ఈ లోకము. Like in the time of Noah, God destroyed the world with the flood. నోవాహు కాలంలో దేవుడు ఎలా అయితే జలప్రలయంతో లోకాన్ని నాశనం చేశాడో, Now in the end of the world, end of the time, what God will do with this world? ఈ చివరి రోజుల్లో చివరి సమయంలో దేవుడు ఈ లోకాన్ని ఏం చేస్తాడు? Like Jericho. యెరికో వలె మారుతుందట. Can you understand? అర్థమవుతుందా? This earth will be burned. ఈ భూమి అంతా కూడా అగ్నితో This earth మండించబడుతుందట. will be burned by the fire. అగ్నితో కాల్చబడుతుందట ఈ భూమి. So our heart is going towards this world. మన హృదయం ఈ లోకం వైపుగా వెళ్తూ ఉంది. We are running towards the world. ఈ లోకం వైపుగా మనం పరిగెత్తుతూ ఉన్నాం. We want to be happy. మనకు సంతోషంగా We ఉండాలని want to ఉంది. get the successful life. విజయవంతమైన జీవితం We want జీవించాలని to do ఉంది. nice business. మంచి మంచి వ్యాపారం We చేయాలని want ఉంది. to earn money. బాగా ధనం సంపాదించాలని And ఉంది. in the Jericho, what will happen? ఆ till the యెరికోలో end? ఏం జరుగుతుంది చివరికి? End will
burn only. చివరికి ఏంటి అంటే So what we are మంటలు doing, everything కాలిపోవడం. for what we are doing? కాబట్టి మనం జరిగిస్తున్న సమస్తం దేని కొరకు చివరికి ఏమవుతుంది? In the time of Noah, whatever people has gathered, what happened to that? నోవాహు కాలంలో ప్రజలు సమకూర్చుకున్న అన్నింటికి కూడా చివరికి ఏమైంది? What happened? ఏమైంది కూడబెట్టుకున్నదంతా? Finish with the water. నీళ్లతో ముంచివేయబడింది. But people who has the word of God, they all saved. కానీ దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న ప్రజలు వారు కాపాడబడ్డారు, Noah రక్షించబడ్డారు. and his family received salvation నోవాహు తన కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. because they believe God's word. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను వారు నమ్మారు కనుక. Other people, they listen God's word, but they did not believe. మిగతా వారందరూ దేవుని మాటను విన్నారు కానీ నమ్మలేదు. Result, whatever they did with the flood, they finish. వాళ్ళు ఏం చేసి ఉన్నప్పటికీ ఫలితం ఏంటి అంటే ఆ ప్రళయంలో How about మునిగిపోయారు. their good building? మరి వారు కట్టుకున్న మంచి బిల్డింగుల పరిస్థితి ఏంటి? How about their education? వారు చదువుకున్న విద్య ఏమైంది? Whatever they gather, they everything finish with the flood. వారు కూడబెట్టుకున్న సంపాదించుకున్నది అంతా కూడా ప్రళయంతో పోయింది. So now also world will finish with the fire in that same way, Bible says. ఇప్పుడు కూడా చివర్లో ఈ లోకమంతా కూడా అగ్నితో కాల్చివేయబడుతుందంట, అలా ముగించబడుతుందట. But God wants to save people. కానీ దేవుడు ప్రజలను So రక్షించాలనుకుంటున్నాడు. how God sent to the people to us? కాబట్టి దేవుడు మనల్ని ఏమని చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ? When we are in the world, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు first who come to our life? మొదటిగా మన జీవితంలోకి ఎవరు వస్తారట? First who come? మొదట ఎవరు వస్తారు? Thief. దొంగ వస్తాడు. He is making us fail. తను మనం ఓడిపోయేలా చేస్తాడు, పడిపోయేలా. He removing our cloth means what? మన వస్త్రాలను తీసివేస్తాడు అంటే ఏంటి? God is removing our own righteousness. దేవుడు మన స్వనీతిని తీసివేస్తాడని. God is teaching us, you already left Jerusalem. నువ్వు ఇప్పటికే యెరూషలేమును విడిచిపెట్టేసిన వ్యక్తివని నేర్పిస్తున్నాడు. You are the person who born in sin. You are the person who committed sin. You are sinner. You will go to hell. ఆది నుండి నువ్వు పాపంలో జన్మించిన వ్యక్తివి, పాపం చేసిన వ్యక్తివి, నువ్వు నరకానికి వెళ్తున్న వ్యక్తివి. God is giving realization through the thief. ఈ దొంగ ద్వారా దేవుడు గ్రహింపునిస్తూ ఉన్నాడు మనిషికి. So who is this thief? కాబట్టి ఈ దొంగ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? Yesterday I teach you about the law. నేను మీకు ధర్మశాస్త్రం గురించి మాట్లాడాను కదా. Law is not saving sinners. ధర్మశాస్త్రం పాపులను రక్షించడం లేదండి. What law is showing? ధర్మశాస్త్రం ఏం చూపిస్తూ ఉంది మనిషికి? Judgment. తీర్పును. And then ఇంకా showing your sin. మీ పాపాన్ని చూపిస్తుంది. And what law is doing? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? Making you realize how sinful you are. మీరు ఎంత పాపాత్ములుగా ఉన్నారో గ్రహించేలా చేస్తుంది. Always law is removing the human righteousness. ఈ ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ దాని పని ఏంటి అంటే మనిషి నీతిని చింపేయడం, తీసేయడం. Whenever you meet the law, మీరు ధర్మశాస్త్రాన్ని కలిసినప్పుడల్లా law will remove all human righteousness. ధర్మశాస్త్రం మనిషి తన దగ్గర ఉందనుకుంటున్న నీతిని అంతటిని తొలగిస్తుంది. So if you see the Isaiah, మీరు యెషయా గ్రంథం చూస్తే, let's read one word. ఒక లేఖన భాగం చూద్దాం. Book of Isaiah, యెషయా గ్రంథం 64 verse 6. Isaiah 64 verse 6. 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64:6. 64 verse 6. 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారి మైతమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. So here what Bible say? చూడండి ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది? Who we are? మనం ఎవరు అంట? Who we are? మనం ఎవరు? We are all unclean people. అపవిత్రులమయ్యామట. But my question, కానీ నా ప్రశ్న ఏంటంటే, unclean people, they are doing the work of righteousness or not? ఈ అపవిత్రులైన ప్రజలు నీతి క్రియలు జరిగించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? Doing, right? ప్రయత్నిస్తున్నారు కదా. Unclean people, they are doing the work of righteousness or not? అపవిత్రులుగా ఉన్న ప్రజలు నీతి క్రియలు జరిగించడానికి ప్రయత్నిస్తున్నారు. They are doing or not? ప్రయత్నిస్తున్నారా లేదా? Means sinners, they are trying to do the good work. అంటే పాపులు మంచి క్రియలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. What sinners they are doing? పాపులు ఏం చేస్తున్నారు? Righteous work. నీతి క్రియలు జరిగించడానికి ప్రయత్నిస్తున్నారు. But when God see the sinner is doing the righteous work, how God see? కానీ పాపి నీతి క్రియలు చేయడం దేవుడు చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది?
God is a, oh, you did fasting. నువ్వు ఉపవాసం చేసావా, Oh, you give poor people to clothe. పేదవారికి వస్త్రాలు ఇచ్చావా, Oh, you visited hospital. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని దర్శించావా, Oh, you donated blood. రక్తదానం చేసావా. Now your sins are forgiven. God is saying like this. ఇప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడిపోయాయి. ఇంకా దేవుడు ఎలా చెప్తున్నాడా? You see your heart. మీ హృదయం చూసుకోండి. అందులో If you do this much also good, మీరు ఎంత మంచి చేస్తే చాలు. how about your heart? మీ హృదయం సంగతి ఎలా ఉంటుంది? You feel like you become God. మీరేదో దేవుడిగా అయిపోయినట్టు ఉంటుంది మీకు. ఇంకా I gave him shirt, so he is wearing. నేను తనకి షర్ట్ ఇచ్చాను, తను అందుకే వేసుకోగలుగుతున్నాడు. Otherwise he could be నేనే కనుక ఇవ్వకపోయి ఉంటే తనకు అసలు ఏమీ లేదు అసలు. How much you are checking giving one shirt? ఒక్క షర్ట్ ఇచ్చి ఎంతగా అతిశయిస్తారో ఆలోచించండి. If you give anyone one shirt, how much you are arrogant and proud. ఎవరికైనా ఒక్క షర్ట్ మీరు ఇస్తే ఎంత గర్వంతో మీ హృదయం నిండిపోతుంది, ఎంతగా అతిశయిస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. You want to put the railway bonga, and through that bonga you want to, I gave one shirt to one poor. ఆ ట్రైన్ ముందు పెద్ద శబ్దం వస్తుంది చూడండి, హార్న్. అలాంటిది పెద్దది పెట్టి ఒక వ్యక్తికి నేను ఒక షర్ట్ ఇచ్చాను అని లోకం అంతా వినిపించేలా చెప్పాలని ఉంటుంది. You want to do or not? అలా అనిపిస్తుందా లేదా చేయాలని? People, they want to emphasize their good work. ప్రజలు వారి మంచి పనుల గురించి ప్రకటించుకోవాలి, చూపించుకోవాలని ఉంటుంది వారికి. So always they speak. కాబట్టి వాటి గురించే మాట్లాడుతుంటారు. Today I visited hospital. ఈ రోజు నేను హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. I pray for him. నేను తన కోసం ప్రార్థన చేశాను. Now he is okay. ఇప్పుడు తనకు నయమైపోయింది. Praise God, brother. Praise God. దేవుని స్తోత్రం బ్రదర్. Oh, I pray for you. నేను ప్రార్థన చేశాను, కంగారు పడకు, నేను ప్రార్థన చేశాను. Oh, he is wearing shirt what I gave to him. నేను ఇచ్చిన షర్ట్ వేసుకుంటాడు ఈ Oh, సహోదరుడు. his watch I gave him. ఆ వాచ్ నేనే ఇచ్చాను. People wants to emphasize their good work. ప్రజలు వాళ్ళ మంచి పనులు ఎంతగానో మాట్లాడుతూ ఉంటారు. But they forget they born in sin. కానీ వాళ్ళు పాపంలో జన్మించామన్న విషయం మాత్రం మర్చిపోతారు. They forget they are unclean people. వాళ్ళు అపవిత్రులు అని మర్చిపోతారు. Whatever unclean people they are doing, everything is unclean. అపవిత్రులైన ప్రజలు ఏం చేసినా అపవిత్రమైనదే. Amen. ఆమేన్. But Satan deceive people. కానీ సాతాను ప్రజలను మోసగిస్తూ ఉంది. He left God. తను దేవుణ్ణి వదిలేశాడు. He left Jerusalem. యెరూషలేమును విడిచిపెట్టాడు. He is not naked. తాను దిగంబరిగా లేడు. He is not a naked. తాను దిగంబరిగా లేడు ఇప్పుడు. How he came? తను ఎలా తిరుగుతున్నాడు? He came with the cloth. మంచి వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు. Then God, whom God sent? దేవుడు అప్పుడు ఎవరిని పంపించాడు? Mr. Thief. ఆ దొంగ గారు ఉన్నారు. Please come. దయచేసి రండి. Remove all cloth. వేలు మొత్తం తీసేయి. Now beat him as much you will. నీ ఇష్టానుసారం నచ్చినట్టు కొట్టు దాన్ని. Show him his real image. తన నిజమైన స్వరూపం తెలిసేలా చేయి తనకి. What is his real image, you know? తన నిజమైన స్వరూపం ఏంటో తెలుసా అండి? Naked and dead. దిగంబరి, మరణించిన వ్యక్తి స్థితి తనదు. I'm right? అవునా? People who left God, దేవుని విడిచిన ప్రజలు they are in sin, in death. వాళ్ళు పాపంలో ఉన్నారు, మృతులతో సమానము. That is our real image. అది మన నిజమైన స్వరూపం. But we don't know. కానీ మనకు తెలియదు. So what we are trying? మనం దేని కొరకు ప్రయత్నిస్తున్నాం? Even though we are unclean people, మనం అపవిత్రమైన ప్రజలమే అయినా, but we want to show our all clean work. మన పవిత్రంగా కనిపించే పనులు చూపించాలనుకుంటాం. Right? అవునా? When you steal money, మీరు డబ్బులు దొంగతనం చేస్తే, when you do all kinds of evil, చెడ్డ పనులన్నీ చేసినప్పుడు you pronounce? మీరు వాటి గురించి ఏమన్నా మొక్కైనా మాట్లాడతారా? You pronounce in the church? చర్చిలో ఏమన్నా వాటి గురించి But if మాట్లాడతారా? you give 100 rupees, కానీ ఒక్క 100 రూపాయలు ఇస్తే, you want to listen to announcement, right? దాని గురించి ఒక ప్రకటన వస్తే బాగుంటుందని ఎదురు చూస్తుంటారు. Today, Mr. What is your name? Mr. Vinod gave 100 rupees thanks offering. Claps! ఈ రోజు సహోదరుడు వినోద్ గారు 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. దేవునికి వందనాలు. చప్పట్లు. Then you are so happy with that chapatlo. ఆ చప్పట్లు వింటూ చాలా పొంగిపోతూ ఉంటారు. And you feel like this, you are a great man. చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తారు. I gave 100 rupees. 100 రూపాయలు ఇచ్చాను నేను. You are drunken in this way. ఈ విధమైన మత్తులో జీవిస్తున్నారు. You know people who announce your 100 rupees, why they announce 100 rupees? మీ 100 రూపాయల గురించి ప్రకటిస్తున్న వాళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారో తెలుసా? So next time you can give 1,000 rupees for that. వచ్చేసారి 1000 రూపాయలు ఇస్తావని. In our church, మా చర్చ్లో
lakhs rupees brother sister give offering. సహోదరులు సువార్త నిమిత్తం లక్షల కొలది కానుకలు ఇస్తారు. But we don't announce. కానీ మేమేం ప్రకటన చెయ్యం. Sometimes brother sister literally cry. కొన్నిసార్లు లోలోపల ఏడుస్తారు, బాధపడతారు కూడా. What they say, you know? ఏమంటారు తెలుసా? Pastor, I am using lakhs of rupees in the church for the work of gospel, but there is no announcement. పాస్టర్ గారు సువార్త పని కోసం సంఘంలో నా డబ్బులు లక్షల కొలది ఖర్చు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి, ఒక్కసారి కూడా నా పేరే రాదండి. Because people want to listen that praise. ఎందుకంటే ప్రజలు ఆ మెప్పును, ఆ పొగట్టాన్ని కోరుకుంటూ ఉంటారు. You know, you are not handsome, but if someone say, oh, you are so handsome, you feel so good. మీరేమంత అందంగా లేకపోయినా ఎవరైనా చాలా అందగాడు, అందంగా ఉన్నావంటే ఎంత బాగుంటుందో వినడానికి. Even if your teeth is broken, but if you say something and doesn't look good, yeah, I am eating your food, why you are insulting me? ఒకవేళ మీ పన్ను ఇక్కడ నిజంగా విరిగిపోయి ఉన్నా, నువ్వు ఎంత చూడడానికి అంత బాగాలేదు అని చెప్తే, నేనేమైనా నీ తిండి తింటున్నానా, ఎందుకు అవమానిస్తున్నావు, నా గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటారు. రైట్? అవునా? హ్యూమన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్. మనిషి స్వనీతితో నిండిపోయి ఉంటాడు. దట్స్ వై గాడ్ ఈస్ యూజింగ్ మిస్టర్ థీఫ్. అందుకే దేవుడి దొంగను ఉపయోగిస్తున్నాడు. రైట్? అవునా? థీఫ్ ఇస్ సో గుడ్. ఈ దొంగ చాలా మంచి దొంగ. మంచి దొంగ, వెరీ గుడ్, చాలా మంచిది. వై యు నో? ఎందుకో తెలుసా? హి ఇస్ హెల్పింగ్ హిమ్ నాట్ టు గో టు జెరికో. ఆ ఎరుకోకు వెళ్లకుండా ఆపడానికి తనకు సహాయం చేస్తున్నాడు, అడ్డుకోవడానికి. వెన్ యు ఆర్ అన్ఏబుల్ టు ఫుల్ఫిల్ యువర్ విల్, మీ ఇష్టము మీ కోరిక నెరవేర్చుకోలేకుండా ఉన్నప్పుడు బీ హ్యాపీ, సంతోషించండి. ఆమేన్. ఆమేన్. గాడ్ ఈస్ అలవింగ్ లైక్ దిస్. దేవుడు అలా చేస్తున్నాడు మిమ్మల్ని. సో వెన్ థీఫ్ కేమ్, ఈ దొంగ వచ్చినప్పుడు హి డిడ్ ఓన్లీ 2 things. తను 2 పనులు చేశాడు. రిమూవ్ క్లోత్, వస్త్రాలు చింపివేశాడు. సో టు రిసీవ్ సల్వేషన్, కాబట్టి రక్షణ పొందుకోవడానికి మెన్స్ రైచియస్నెస్ హ్యాస్ టు రిమూవ్, మనిషి నీతి తొలగించబడాలి. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్ యు నో? లేకపోతే ఏమవుతుందో తెలుసా? యు విల్ గెట్ ద గాడ్స్ రైచియస్నెస్ అండ్ యు విల్ మిక్స్ ద మెన్స్ రైచియస్నెస్. దేవుని నీతిని పొందుకున్నాం అంటారు, మనిషి నీతిని రెండింటిని కలిపేస్తారు. అండర్స్టాండ్? అర్థమవుతుందా? అండ్ వెన్ యు మిక్స్ ద గాడ్స్ రైచియస్నెస్ అండ్ మెన్స్ రైచియస్నెస్, స్పిరిచువల్ లైఫ్ విల్ నాట్ రన్ వెల్. దేవుని నీతి మనిషి నీతిని మీరు కలిపేసి జీవిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితం సవ్యంగా జరగదు. దట్స్ వై యెస్టర్డే ఐ టోల్డ్ యు, అందుకే నేను మీతో చెప్పాను, నేను మార్నింగ్ సిన్నర్, ఉదయం పాపి, ఈవినింగ్ రైచియస్, సాయంత్రం నీతిమంతుడు. అగైన్ సెకండ్ డే సిన్నర్, మళ్ళీ రెండో రోజు పాపి అంటారు, అగైన్ రైచియస్, మళ్ళీ నీతిమంతుడు అయ్యాను అంటారు. సిన్నర్ సిన్నర్ రైచియస్, పాపి నీతిమంతుడు, నీతిమంతుడు పాపి, పాపి నీతిమంతుడు, నీతిమంతుడు పాపి. ఇఫ్ యు కమిట్ మచ్ సిన్, మీరు బాగా ఎక్కువ పాపం చేస్తే ఫాస్టింగ్ 1 week, ఒక వారం ఉపవాసం why అంటారు. you did fasting? ఎందుకు ఉపవాసం చేసినట్టు? Because you did too much evil. ఎక్కువ చెడుతనం జరిగించారు కదా, అందుకు. As much you will commit more sin, you will do more fasting. ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత ఎక్కువ ఉపవాసం చేస్తారు. As much you will commit sin, that much you want to give offering to the church. ఎంత ఎక్కువ పాపం చేస్తే అంతగా సంఘానికి కానుకలు ఇవ్వాలనుకుంటారు. By mouth you are not saying anything, but you want to say, I am doing evil also, but I am not lacking in the good work also. నోటితో మీరు బయటికి ఏమీ చెప్పరు కానీ, అవును చెడ్డ పనులు చేస్తున్నది వాస్తవమే, కానీ నేను ఇంకో పక్క మంచి పనులు కూడా చేస్తున్నాను. Right or wrong? అవునా కదా? Why you are doing good work? ఎందుకు మంచి పనులు చేస్తున్నది? Because you are good man? మీరు మంచి వ్యక్తి కనుకనా? Then why you are showing good work? ఎందుకు మంచి పనులు కనపరుస్తున్నది, చూపిస్తున్నది? To prove other people I am bad, but I am not bad like him. ఇతరులకు మీరు రుజువు చేయడానికి, నేను చెడ్డ వ్యక్తిని అయితే అవ్వచ్చు కానీ మరీ తనలా కాదు, I am small bad. నేను కొద్దిగా తక్కువ చెడ్డవాడిని. He is senior bad. తను బాగా ఈ చెడుతనంలో సీనియర్, తను he is more evil than me. నాకంటే నేను ఎక్కువ దుష్టమైన వ్యక్తి. You are comparing like this. ఈ విధంగా పోల్చుకుంటూ ఉంటారు ఒకరితో. So when you go to church, మీరు చర్చికి వెళ్ళినప్పుడు there are some kinds of people, they are better than you. మీకంటే ఉన్నతంగా కనిపించే ప్రజలు కొద్దిమంది ఉంటారు అక్కడ. But some people you are better than them. కానీ కొద్దిమంది కంటే మీరే ఉన్నతంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. Right or wrong? అవునా కదా? So how will be your heart? మీరు ఎలా ఉంటుంది? Yes, I am also bad man, but not like him. నేను చెడ్డ వ్యక్తినే కానీ మరి తనలా అయితే కాదు. But when you see someone, కానీ వేరే ఎవరినైనా చూసినప్పుడు he is better than me, నాకంటే తను గొప్పగా then కనిపిస్తుంది. how you act before better people? అప్పుడు ఆ ఉన్నతంగా గొప్పగా కనిపిస్తున్న వ్యక్తి ముందు మీరు ఎలా కనిపిస్తారు, ఎలా నటిస్తారు? అవును అవునండి 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 then అవునండి. if you bad people, మరి చెడ్డ వాళ్ళ ముందు don't show your eyes to me. నీ ముఖం చూపించక నాకు అసలు. You know am I? నేను ఎవరో తెలుసా? I am good man. నేను మంచివాడిని. I am not evil like you. నేను నీలాంటి వ్యక్తిని కాదు అసలు. Before someone you are good, before someone you are evil. కొద్దిమంది ముందేమో మంచిగా కనిపిస్తారు, కొద్దిమంది ముందేమో అహంకారంగా గర్వంతో ప్రవర్తిస్తారు. Right? అవునా? In the house before wife, ఇంట్లో భార్య ముందు I am the king. నేను రాజును. నేను రాజుడు. I am a king of this house. Why you? నేను ఇంటి యజమానిని, రాజు నా ముందు ఏంటిది నువ్వు? When you go out,
కానీ బయటికి వెళ్ళినప్పుడు If you see more better people than you, మీకంటే గొప్పగా ఉన్నతంగా కనిపించే వాళ్ళు కలిస్తే అవును అండి, అవునండి అవును అండి. అవునండి నిజమే అవునండి అవును. What is you? మీరెవరు నిజానికి Don't know. తెలీదు. Very strange world you are living, right? చాలా విచిత్రమైన లోకంలో మీరు బ్రతుకుతున్నారు కదా. But how God see you? కానీ దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? Half dead person. కొన ప్రాణంతో పడున్న వ్యక్తులు. Amen. ఆమేన్. After that, ఆ తరువాత Mr. Priest, యాజకుడు you are expecting. తను ఆశిస్తున్నాడు పాపం. You are expecting too much to the priest. యాజకుడి నుండి చాలా ఎక్కువ ఆశిస్తున్నారు. One day, ఏదో ఒక రోజు he will help me. వచ్చి సహాయం చేస్తాడు. Look so humble. చాలా దీన మనసుతో ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అవును, 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 help me. సహాయం చేయండి, సహాయం చేయండి. But he also don't know what playing and going. కానీ ఏం జరుగుతుందో తనకు తెలియదు. తను వెళ్ళిపోయాడు. Right? అవునా? One day he becomes so lonely. ఒకరోజు చాలా ఒంటరితనంతో Now ఉన్నాడు. no thief. దొంగ లేడు. Now no priest. యాజకుడు లేడా Now దారిలో. no Levites. లేవీడా దారిలో. Everybody left. You can go and sit అందరూ now. విడిచి వెళ్ళిపోయారు. Now I will not call you. Don't worry. ఇంకేం మిమ్మల్ని పిల్లల్ని కంగారు పడకండి. All left his life. అందరూ తన జీవితం నుండి వెళ్ళిపోయారు. ఇంకా Can you kneel down, please? Sorry. Now he is in true image. ఇప్పుడు తన నిజమైన స్థితికి వచ్చాడు. తను I am half dead. నేను కొన ప్రాణంతో పడున్న వ్యక్తిని. I have been my all cloth of righteousness has been taken away. నా స్వనీతి వస్త్రాలన్నీ చింపివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి. I am like woman caught in adultery. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వంటి వాడిని నేను. Cannot do anything for my salvation. నా రక్షణ నిమిత్తం నేనేం చెయ్యలేను. My all good work has been disappear. నా మంచి పనులన్నీ మాయమైపోయాయి. Only I am remain as a sinful man. కేవలం ఒక పాపిగా నేను మిగిలి ఉన్నాను. I cannot save myself. నన్ను నేను రక్షించుకోలేను. Priest is unable to help me. యాజకుడు సైతం నాకు సహాయం చేయలేదు. Levite is unable to help me. లేవీయుడు సైతం నన్ను కాపాడలేకపోయాడు. For my salvation no one is there. నా రక్షణ కొరకు ఎవరూ లేరు. No one has mercy on me. నాపై ఎవరికీ జాలి లేదు. No one has pity on me. నాపై ఎవరికీ దయ లేదు. Then he become a half dead. Totally now he has no hope. కొన ప్రాణంతో ఎటువంటి ఆశ లేకుండా, నిరీక్షణ లేకుండా పడున్నాడు. He become hopeless. తను మరి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడు. All hope has gone. నిరీక్షణ అంతా మాయమైపోయింది. All expectation finished. ఉన్న ఆశలు అంచనాలు అన్నీ అయిపోయాయి. Full of wound. కేవలం గాయాలు మాత్రమే. All cloth has been removed. వస్త్రాలన్నీ తీసివేయబడ్డాయి. Half dead. కొన ప్రాణంతో And no cloth. వస్త్రాలు లేవు. Just is one side. కేవలం అలా పడున్నాడు ఒక వైపుకి. Right? అవునా? That time what happened? ఆ సమయంలో ఏమైంది? All of a sudden good Samaritan is coming. అకస్మాత్తుగా మంచి సమరయుడు వస్తూ ఉన్నాడు. This good Samaritan is picture of Jesus Christ. ఈ మంచి సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. Good Samaritan is a picture of Savior. యేసుక్రీస్తు రక్షకుడికి మంచి సమరయుడు సాదృశ్యంగా You know ఉన్నాడు. when salvation fulfill? రక్షణ ఎప్పుడు నెరవేర్చబడుతుందో తెలుసా? Salvation fulfill only this moment comes. That time. ఈ క్షణం మీ జీవితంలో వచ్చినప్పుడు మాత్రమే నెరవేర్చబడుతుంది రక్షణ. From his life everybody has to go. తన జీవితం నుండి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. Thief also has to go. దొంగ వెళ్ళిపోవాలి. Levites also has to go. యాజకుడు కూడా ఉండకూడదు. Priest also has to go. లేవీయుడు కూడా మిగిలి ఉండకూడదు. ఇంకా He is full of distress. ఇప్పుడు పూర్తిగా తను నిరాశలో, నిస్పృహలో ఉన్నాడు. I cannot save myself. నన్ను నేను రక్షించుకోలేను. I am unable to do anything. నేనేమి చెయ్యలేకుండా ఉన్నాను. I cannot have my own salvation. నా రక్షణ కోసం నేనేమి చేసుకోలేను. That time, ఆ సమయంలో time of arrival of good Samaritan. మంచి సమరయుడు వచ్చే సమయం ఎత్తించింది. Amen. ఆమేన్. That is the moment of the arrival of the good Samaritan. మంచి సమరయుడు వచ్చే క్షణం. You are unable to meet good Samaritan in your heart because of that some problem in your heart. మీ హృదయంలో మంచి సమరయుడిని మీరు కలవలేకుండా ఉన్నారంటే ఏదో సమస్య ఉంది కనుక. But now he is alone and no one is helping him. కానీ ఇప్పుడు తను ఒంటరిగా ఉన్నాడు, సహాయం చేయడానికి ఎవరూ లేరు. He lost all the hope. ఆ నిరీక్షణ అంతా కోల్పోయాడు. No hope for the spiritual life. తన ఆత్మీయ జీవితం పట్ల ఎలాంటి నిరీక్షణ లేదు. No hope for going to heaven. పరలోకానికి వెళ్ళగలనన్న నిరీక్షణ లేదు. No hope in this world also. ఈ లోకంలో కూడా ఏ నిరీక్షణ మిగిలిలేదు. Cannot go to Jericho also. ఎరుకోకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. He felt himself so lonely and there is nothing. ఒంటరితనం ఆవహించింది, ఏమీ తన దగ్గర మిగిలిలేదు ఇంకా. But God is looking him up from the heaven. కానీ పైనుండి దేవుడు తను చూస్తూ ఉన్నాడు. Now ఇప్పుడు God is saying to Jesus, దేవుడు యేసుతో చెప్తున్నాడు, Good Samaritan, మంచి సమరయుడా, now you go to his life. ఇప్పుడు తన జీవితంలోకి వెళ్ళు. Direct he came with his own animal.
స్వయంగా ఆయన తన వాహనంపై నేరుగా వచ్చాడు. Amen. అవునా? He came. ఆయన వచ్చాడు. He looked him. తనను చూచి He has pity on him. జాలిపడి, And then after that, ఆ తర్వాత let's look onto scripture how he is doing. చూడండి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, వాక్యం చూద్దాం. Not difficult, right? Sometimes half-dead person should be like this. Thoda. కొన ప్రాంతంతో పాటు ఉన్న వ్యక్తి అంటే కొద్దిసేపు అలా ఉండాలి, పర్లేదు. Let's read from verse 30. 30వ వచనం నుండి. Then Jesus answered and said, a certain man went down from Jerusalem to Jericho and fell among thieves, who stripped him of his clothing, wounded him, and departed, leaving him half dead. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. 31. Now by chance a certain priest come down that road, and when he saw him, he passed by the other side. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. Likewise Levite, when he arrived at the place, come and looked and passed by the other side. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. Till 32 Bible say pass by, pass by, pass by. 32వ వచనం వరకు చూచి ప్రక్కగా పోయారు అని చెప్తుంది బైబిల్. No one is saving him. ఎవరు తన రక్షించడం లేదు. No one is helping him. ఎవరు తనకు సహాయపడటం లేదు. No one can have pity on him. తనపై ఎవ్వరూ జాలిపడలేదు. All human beings pity is a fall, lie. మనుషులు చూపించే జాలి దయ అంతా All అబద్ధమండి. human beings love is a selfish love. మనిషిలో ఉన్న ప్రేమ అంతా కూడా స్వార్థపూరితమైంది. No one can love him, no one can save him. తనను ఎవరూ ప్రేమించలేరు, ఎవరూ రక్షించలేరు. But amazingly, కానీ ఎంతో అద్భుతంగా if you see 33, 33 చూస్తే Bible say, but a certain Samaritan as he journeyed come where he was, and when he saw him, he had compassion. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి. So amazingly good Samaritan arrived. అద్భుతంగా ఈ సమరయుడు వచ్చాడు. He has not called him, తనేమి ఈయన పిలవలేదు, but he come for him. ఆయనంతటా ఆయనగానే తన కొరకు వచ్చాడు. In his heart there is a compassion towards him. ఆయన హృదయంలో తన పట్ల జాలి ఉంది. Amen. ఆమేన్. In his heart compassion is there. ఆయన హృదయంలో జాలి ఉంది. Only heart of Jesus Christ has a compassion for the sinful people and dead people. పాపుల పట్ల, మృతులుగా ఉన్న ప్రజల పట్ల యేసు హృదయంలో మాత్రమే జాలి ఉందండి. Only by the compassion of Jesus Christ that person can be saved. ఆ యేసు జాలి దయను బట్టి మాత్రమే ఆ వ్యక్తి రక్షింపబడగలుగుతాడు. But if you stand in the position of good Samaritan, how you will receive salvation? కానీ మీరు ఆ మంచి సమరయుని స్థానంలో నిల్చుంటే మీరు ఎలా రక్షింపబడతారు? So why people don't receive salvation? ఎందుకు ప్రజలు రక్షణ పొందుకోలేకుండా ఉన్నారు తెలుసా? Because they think I am good Samaritan. ఎందుకంటే వారు నేను మంచి సమరయుని లాంటి వాడిని భావిస్తున్నారు. In this story, ఈ యొక్క ఉపమానంలో good Samaritan is receiving salvation or half-dead is receiving salvation? మంచి సమరయుడు రక్షణ పొందుకుంటున్నాడా, కొన ప్రాణంతో పడున్న వ్యక్తి రక్షణ పొందుకుంటున్నాడా? Half-dead person. కొన ప్రాణంతో పడున్న వ్యక్తి. Then who we are? మరి మనం ఎవరు అయితే? We have to receive salvation or we have to give to salvation? మనం రక్షణ పొందుకోవాల్సిన వారమా, రక్షణ ఇవ్వాల్సిన వారమా? We have to receive salvation. మనం రక్షణ పొందుకోవాలి. But going to church, what we are learning? కానీ సంఘానికి వెళ్తూ మనం ఏం నేర్చుకుంటున్నాం అక్కడ? Be a good Samaritan. మనం మంచి సమరయులం. Be a good Samaritan. మంచి సమరయులా జీవించు. Brother, see in the scripture how good Samaritan is very good. You should be like good Samaritan. సహోదరుడా, వాక్యంలో చూడు మంచి సమరయుడు ఎంత మంచిగా ఉన్నాడు, నువ్వు అలా జీవించాలంటున్నావు. Then what is our true image? కానీ నిజానికి మన నిజ స్వరూపం ఏంటి? ఏది మన నిజ స్వరూపం? Half-dead person. కొన ప్రాణంతో పడున్న వ్యక్తి. We are full of wound. పూర్తిగా గాయాలతో పడి, we are dead in sin, పాపంతో మరణించిన స్థితిలో ఉండి. and what we are trying? దేనికోసం ప్రయత్నిస్తున్నాం? What we are trying? ఏం ప్రయత్నిస్తున్నాం మనం? I want to be good Samaritan. మంచి సమరయుడిలాగా అవ్వాలి నేను. I want to be good Samaritan. మంచి సమరయుడిలాగా ఉండాలి నేను. Can you be good Samaritan? మంచి సమరయుడిలాగా అవ్వగలుగుతారా? You cannot be good Samaritan, so you become hypocrite. మీరు మంచి సమరయులా అవ్వలేరు కనుక వేషధారుల్లాగా అవుతున్నారు. First you try to be good Samaritan. మొదట మంచి సమరయుడిగా అవడానికి ప్రయత్నిస్తారు. You cannot give oil and wine. నూనె, ద్రాక్షారసం ఇవ్వడం మీ వల్ల కాదు. Then what you want to give? అప్పుడు మీరు ఏమి ఇవ్వాలనుకుంటారు? Idli and sambar.
ఇడ్లీ సాంబారు. Giving to idli sambar other people, ఇడ్లీ సాంబారు ఇతరులకు ఇస్తూ you become good Samaritan. మంచి సమరయుడు అయిపోయానంటారు. Idli sambar can save other people. ఇడ్లీ సాంబార్ ఇతరులను రక్షించగలుగుతుందా? Giving clothes, can you save anyone from the hell? ఇతరుల బట్టలు దానం చేస్తూ మీరు నరకం నుండి వారిని కాపాడగలుగుతారా? Running the orphanage, can you take people to heaven? అనాథాశ్రమం రన్ చేయడం ద్వారా ప్రజలను పరలోకానికి తీసుకువెళ్ళగలుగుతారా? But all Christian people today, they misunderstand. కానీ ఈ రోజు క్రైస్తవ సమాజం అంతా తప్పుగా అర్థం చేసుకుంటూ What ఉంది. misunderstanding they have? వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నది ఏంటి? Even though I cannot be good Samaritan, నేను మంచి సమరయుడిలా ఉండలేకపోయినా but I need to try at least, na? కనీసం ప్రయత్నం అయితే చేయాలి కదా. So where they are living? ఎక్కడ జీవిస్తున్నారు వాళ్ళు? ఎందులో? Half dead person trying to be good Samaritan. కొన ప్రాణంతో పడున్న వ్యక్తి మంచి సమరయుడిలాగా ఉండడానికి ప్రయత్నించే జీవితం జీవిస్తున్నారు. Can salvation fulfill? మరి రక్షణ నెరవేర్చబడుతుందా అలా ఉంటే? Can salvation fulfill that way? ఆ విధంగా ఉంటే రక్షణ నెరవేర్చబడుతుందా? Can he receive salvation in this way? ఇలా తన రక్షణ పొందుకోగలుగుతాడు అలా చేస్తే? Then priest came. యాజకుడు వచ్చాడు. Brother, even though you are half dead person, నువ్వు కొన ప్రాణంతో పడున్న వ్యక్తివైనా, but from now you become priest. ఈ క్షణం నుండి నువ్వు యాజకుడు అవుతున్నావు. Oh my God, what is this? ఏంటిది? This called people prophecy. దీని ప్రజలు ఏమంటున్నారంటే ప్రవచనాలు అంటున్నారు. People call prophecy. ప్రజలు ప్రవచిస్తున్నాను నీ గురించి నేను అంటున్నారు. You become good Samaritan. నువ్వు మంచి సమరయుడు అవుగాక. You become great man of God. దేవుని యొక్క గొప్ప వ్యక్తిగా అవుగాక. Actually, that is no need. నిజానికి అది కాదండి What కావాల్సింది. he need? తనకు కావాల్సింది ఏంటి? Salvation, needs salvation. తనకు రక్షణ కావాలి. He has to be saved from hellfire. నిత్య నరకం నుండి తన కాపాడబడాలి. He needs Savior Jesus Christ. తనకు రక్షకుడైన యేసు కావాలి. Amen. ఆమేన్. What we need? మనకి ఏం కావాలి? We only need Jesus Christ. మనకు యేసు మాత్రమే కావాలి. We need salvation. మనకు రక్షణ అవసరం. We need eternal life. ఆ నిత్య జీవం కావాలి. We need someone to save us from our sin. మన పాపముల నుండి రక్షించే వ్యక్తి కావాలి మనకి. We need someone to have compassion on us. మనపై జాలి చూపే వ్యక్తి కావాలి మనకి. We need someone to wash our sin by his blood. ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగే వ్యక్తి కావాలి. We need someone to give his Holy Spirit to us. ఆయన దగ్గర ఉన్న పరిశుద్ధాత్మను మనకి ఇచ్చే వ్యక్తి కావాలి. We need someone to hold us and he can guide us in the way of righteousness. మనల్ని పట్టుకొని ఆ నీతి మార్గంలో మనల్ని నడిపించే వ్యక్తి కావాలి. Why? ఎందుకు? From the beginning we lost the way. మొదటి నుండి మనం దారి తప్పిపోయిన వారు. From the beginning we are lost sheep. మొదటి నుండి తప్పిపోయిన గొర్రెలం గనుక. From the beginning we are out of the track. ఆది నుండి మనం దారి తప్పిపోయి ఉన్నాం. So we need good Samaritan. కాబట్టి మంచి సమరయుడు కావాలి మనకి. But now most of the Christian people, they are learning to be like a good Samaritan. కానీ దాదాపు క్రైస్తవులు అందరూ ఏం నేర్చుకుంటున్నారంటే మంచి సమరయుడిలాగా వాళ్ళు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. When you try to be good Samaritan, మీరు మంచి సమరయుడిలా ఉండడానికి ప్రయత్నిస్తే you will insult good Samaritan. మీరు మంచి సమరయుడిని అవమానిస్తారు. You will insult Jesus Christ. మీరు యేసుక్రీస్తుని అవమానిస్తున్నారు. You will insult the blood of Jesus Christ. యేసు రక్తాన్ని మీరు అవమానిస్తున్నారు. You will insult his love and his mercy towards you. మీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ, జాలి, కరుణను మీరు అవమానిస్తున్నారు. You will insult his sacrifice for you. మీ నిమిత్తం ఆయన జరిగించిన త్యాగాన్ని మీరు అవమానిస్తున్నారు. You will insult his Holy Spirit. ఆయన ఇవ్వాలనుకుంటున్న పరిశుద్ధాత్మను You will insult అవమానిస్తున్నారు. his church. ఆయన యొక్క సంఘాన్ని మీరు అవమానిస్తున్నారు. You will insult that innkeeper. ఆ పూటకొల్ల వాణ్ణి మీరు అవమానిస్తున్నారు. You will live your life insulting all the grace and the mercy of the Lord. దేవుని యొక్క కృపా కనికరాలన్నిటిని అవమానిస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. These days Christian peoples are guided in such a way. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఈ విధంగా నడిపించబడుతూ This ఉంది. is not only your problem. ఇది కేవలం మీ సమస్య కాదండి. How you have been guided by from the childhood, that is your problem. చిన్నతనం నుండి కూడా మీరు నడిపించబడుతున్న విధానం ఎలాగుంది అది సమస్య అంటున్నాను. You are still sinner. If you die, you will go hell. That you are unable to realize. మీరు ఇంకా పాపిగా ఉన్నారు, ఇలాగే చనిపోతే నరకానికి వెళ్తారు, అది గ్రహించలేకుండా ఉన్నారు, అది సమస్య. How serious your spiritual problem, you cannot imagine. ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్య అది ఎంత తీవ్రమైనదో మీ ఊహకు అందని విధంగా ఉంది. Only you are boasting. Oh, I am a pastor. Oh, I go to church. Oh, I am a good man. Just you are boasting. నేను పాస్టర్ని, నేను చర్చికి వెళ్తూ ఉంటాను, నేను మంచి వ్యక్తిని, ఇలా అతిశయించడంలోనే జీవిస్తున్నారు. But how about soul? కానీ మీ ఆత్మ సంగతి ఏంటి? Where is going? ఎక్కడికి వెళ్తుంది అది? Going to hell. నరకానికి వెళ్తుంది. No one is thinking. దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. Everybody wants to be great man only. అందరికి గొప్ప వ్యక్తి కావాలనే ఉంది.
From morning, I don't know what they are putting in some pressure cooker, I don't know. ఆ ప్రెషర్ కుక్కర్లో లోపల మరి ఏం పెట్టి ఉడికిస్తున్నారో తెలియదు. ఉదయం నుంచి ఇది మొదలవుతుంది. These days Christian life is like a pressure cooker. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం మరి ప్రెషర్ కుక్కర్ లాగే తయారవుతుందండి. What bomb they are putting, I don't know. ఆ లోపల మరి ఏం పెడుతున్నారో తెలియదు నాకు. Don't deceive by such a kinds of thing. అటువంటి విషయాలతో మోసగించవద్దు. Open Bible. మీరు బైబిల్ తెరవండి. You open Bible. బైబిల్ తెరిచి Find yourself. మీరేంటో చూసుకోండి. Find grace of God. దేవుని కృపను కనుగొనాలి. Find mercy of God. దేవుని కరుణను మీరు You will కలుసుకోవాలి. find the things what God wants to give you. అప్పుడు దేవుడు మీకు దయచేయాలనుకుంటున్న వాటిని మీరు కలుసుకోగలుగుతారు. So he is half dead person. తను కొన ప్రాణంతో పడున్న వ్యక్తి. Good Samaritan came. మంచి సమరయుడు వచ్చాడు. Right? అవునా? Good Samaritan came and have mercy on him. మంచి సమరయుడు వచ్చి తన జాలి పడుతున్నాడు తన మీద. Only good Samaritan has a compassion towards half dead person. మంచి సమరయునికి మాత్రమే ఆ జాలి కరుణ ఉన్నాయండి ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తి పట్ల. Only Jesus has a compassion towards you. మీ పట్ల కేవలం యేసుకు మాత్రమే ఆ కరుణ ఉంది. Because you born in sin, you committed sin. ఎందుకంటే మీరు పాపంలో జన్మించారు, పాపం చేసి ఉన్నారు. Your righteous cloth has been taken away. మీ నీతి వస్త్రాలు దోచుకోబడ్డాయి, తొలగించబడ్డాయి. You are half dead person, you cannot do anything to go to heaven. మీరు కొన ప్రాణంతో పడున్న వ్యక్తులు వంటి వారు పరలోకానికి వెళ్ళడానికి ఏమీ చేయలేని వారు. That's why Good Samaritan wants to do the work for you 100%. అందుకే మంచి సమరయుడు వచ్చి మీ కొరకు 100% ఆయన చేయాలనుకుంటున్నాడు పని. Then what Good Samaritan did for him? మంచి సమరయుడు తన కోసం ఏం చేశాడు ఇప్పుడు? Let's read verse 34. 34వ వచనం చూద్దాం. So he went to him and bandaged his wounds, pouring on oil and wine, and he sent him on his own animal, brought him to an inn, and took care of him. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించాడు. That is very important thing, okay? ఇది చాలా ప్రాముఖ్యమైందండి. Now what Good Samaritan is doing? ఈ మంచి సమరయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? Pouring oil నూనె పోసి and then pouring wine. తరువాత ద్రాక్షారసం పోస్తున్నాడు. Right? Two things Good Samaritan has given to him. మంచి సమరయుడు తనకు రెండింటిని ఇస్తున్నాడు. First thing is mercy. మొదటిది తనపై జాలి చూపాడు. Right? అవునా? Compassion. జాలి కరుణ. Second thing, రెండవది oil and wine. నూనె ద్రాక్షారసమును. Then what is the wine? మరి ద్రాక్షారసం అంటే దేనికి సాదృశ్యం? In the Bible, what is wine represent? బైబిల్లో ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉందండి? Wine represent blood of Jesus Christ. ద్రాక్షారసం యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. And wine represent happiness also. అలాగే ద్రాక్షారసం ఆనందం, సంతోషానికి కూడా సాదృశ్యం. So through the wine, కాబట్టి ద్రాక్షారసం ద్వారా he is washing his all sin. తన సమస్త పాపములను కడిగి వేస్తూ ఉన్నాడు. What that mean? దాని అర్థం ఏంటి? Blood of Jesus Christ has cleansed you from your all sin. యేసు రక్తం మీ సమస్త పాపముల నుండి మిమ్మల్ని కడిగి వేయటం. Amen. Amen. Blood of Jesus has cleansed you from your all sin. యేసు మీ సమస్త పాపముల నుండి ఆయన రక్తం మిమ్మల్ని కడిగి వేసింది. But people, they don't know blood of Christ has cleansed me from my all sin. కానీ యేసు రక్తం నా సమస్త పాపముల నుండి కడిగి వేసిందన్న విషయం వారికి తెలియదు ప్రజలకి. Why? ఎందుకు? Reason, tell me quickly. తొందరగా చెప్పాలి సమాధానం. Why? ఎందుకు తెలియదు ప్రజలకి? Even though Good Samaritan gave him oil and wine, but he don't know. Why? మంచి సమరయుడు నూనె ద్రాక్షరసం తనకి ఇచ్చినప్పటికీ తనకు తెలియదు. ఎందుకు? ఎందుకు? Huh? Why? Yes. He is not his own sense. అవును, తను ఇంకా స్పృహలో లేడు. Even though Jesus has shed his blood and given his oil, what is the meaning of oil? యేసు తన దగ్గరకు వచ్చి తనకి నూనె ద్రాక్షారసం గాయములపై పోసినప్పటికీ తెలియదు. బైబిల్లో ఈ నూనె అంటే దేనికి సాదృశ్యం అండి? What is the oil in the Bible? నూనె దేనికి సాదృశ్యం? Oil is a spirit. అవును, నూనె పరిశుద్ధాత్మకు Oil is the word of God. దేవుని వాక్యానికి సాదృశ్యం Oil is కూడా. anointing. అభిషేకానికి సాదృశ్యం కూడా. Everything has come by Christ only. క్రీస్తు ద్వారా సమస్తం తనకి So ఇవ్వబడ్డాయి. Christ has given him his spirit. ఆ క్రీస్తు తనకి ఆత్మనిచ్చాడు. Christ has given him anointing. క్రీస్తు తనను అభిషేకించాడు. Christ has given him word of God. క్రీస్తు తనకి వాక్యాన్ని ఇచ్చాడు. That is the word of salvation. అదే ఈ రక్షణ వాక్యము. That is the word of the truth. అదే ఈ సత్య వాక్యము. This is the word of the forgiveness. పాప క్షమాపణ వాక్యము. This is the word of the love. ఇది ప్రేమ వాక్యము. Everything Good Samaritan has given to him. సమరయుడు సమస్తాన్ని తనకి ఇచ్చాడు. But why he don't know? కానీ తనకు తెలియదు. ఎందుకు? Why you don't know?
మీకెందుకు తెలియదు? Already God has own mercy on you. దేవుడు ఇప్పటికే మీపై జాలి చూపాడు, Right? అవునా? Already Jesus shed his blood for you. మీ నిమిత్తము యేసు ఇప్పటికే ఆయన రక్తాన్ని కార్చాడు. Already blood of Jesus Christ has cleansed you from your all sin. యేసు మీ సమస్త పాపముల నుండి ఆయన రక్తం ఇప్పటికే కడిగివేసింది మిమ్మల్ని. Already Holy Spirit has given to you. పరిశుద్ధాత్మ ఇప్పటికే మీకు అనుగ్రహించబడింది. Why you don't know? కానీ మీకు ఎందుకు తెలియదు? Why you don't know? ఎందుకు మీకు తెలియదు? Because still you are not in the sense. ఇంకా మీరు స్పృహలోకి రాలేదు కనుక. Understand? అర్థమవుతుందా? Then what to do now? ఏం చేయాలి ఇప్పుడు మరి? What to do? Second stage. ఇప్పుడు రెండవ దశ ఏమవ్వాలి? What is second stage in this chapter? ఈ ఉపమానంలో ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటండి? రెండవది, After giving the oil and wine, putting his wound, binding his wound. After that what? నూనె ద్రాక్షారసం పోసి తన గాయములు కట్టి ఇప్పుడు తర్వాత ఏంటి? Now he is shifting to innkeeper. ఇప్పుడు తన్ని పూటకుల్లవాని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. So please you listen carefully now. జాగ్రత్తగా వినండి ఇప్పుడు. This is most important point, okay? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నింటికంటే. Though now this innkeeper has been appointed by Good Samaritan. ఇప్పుడు ఈ పూటకుల్లవాడు ఈ మంచి సమరయుని ద్వారా నియమించబడిన వ్యక్తి. This innkeeper is receiving 2 denarii from him. ఈ పూటకుల్లవాడు ఆయన నుండి 2 దేనారాలు పొందుకుంటున్న వ్యక్తి. Right? అవునా? Then he is shifting him to the innkeeper. ఇప్పుడు ఈ వ్యక్తిని పూటకుల్లవాని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. And he took him to the innkeeper. పూటకుల్లవాని ఇంటికి తీసుకువెళ్ళి Now he is before innkeeper. చూడండి, పూటకుల్లవాని ముందు నిలువబెట్టి. Now what Good Samaritan is saying to innkeeper? ఇప్పుడు ఈ మంచి సమరయుడు ఆ పూటకుల్లవానితో ఏం చెప్తున్నాడు? Hey, you take this 2 denarii. ఈ 2 దేనారాలు తీసుకో, and then you take care of him. తిన్న పరామర్శించు, జాగ్రత్త చూసుకో. Right? అవునా? Then now giving the 2 denarii, 2 దేనారములు ఇచ్చి Good Samaritan has promised to him. ఈ మంచి సమరయుడు తనకు మాట ఇస్తున్నాడు, వాగ్దానం. What is the promise of Good Samaritan? మంచి సమరయుడు ఇస్తున్న మాట ఏంటి? వాగ్దానం. I will return back. నేను తిరిగి వస్తాను. Till I return back, నేను తిరిగి వచ్చే వరకు you Good Samaritan, you take care of him. నువ్వే మంచి సమరయుడు నా స్థానంలో ఉన్నావు, జాగ్రత్తగా చూసుకోతాన్నాయి. I am giving you 2 denarii. నేను నీకు ఇస్తున్నాను 2 దేనారాలు. This 2 denarii is enough. ఈ 2 దేనారాలు సరిపోతాయి. Okay, please open your Bible, Jeremiah chapter 3 verse 15. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. Jeremiah chapter 3 verse 15. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. If possible, please show in the screen. సాధ్యమైతే స్క్రీన్ పై చూపించండి. So please read that scripture. దయచేసి చదవండి. Bible say, and I will give you a pastors according to my heart, which shall feed you with the knowledge and the understanding. నాకు ఇష్టమైన కాపరులను నీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. You will choose pastor or God will give you pastor? మీరు పాస్టర్ని ఎంచుకుంటారా? దేవుడు నాకు ఇష్టమైన కాపరిని మీకు ఇస్తానంటున్నాడా? God will give you pastor. నేను ఇస్తానంటున్నాడు ఆయన. If you choose pastor, మీరు పాస్టర్ని ఎంచుకుంటే those pastor cannot have the wisdom and knowledge and they cannot feed you. ఆ వారి దగ్గర జ్ఞానము వివేకము ఉండదండి మిమ్మల్ని నడిపించడానికి. Understand? అర్థమవుతుందా? Because those are the pastors they make by men as a pastor. ఎందుకంటే మనిషి తనంతట తానుగా కలిసిన మానవులు వారు In కనుక. this world 2 type of pastor are there. ఈ లోకంలో పాస్టర్లు కూడా 2 రకాలుగా ఉన్నారు. One pastor established by the Good Samaritan, by Christ Jesus. క్రీస్తు యేసు మంచి సమరయుని ద్వారా స్థాపించబడిన పాస్టర్లు. And another pastor they established by men. మనుషుల ద్వారా స్థాపించబడిన పాస్టర్లు కూడా ఉన్నారు. There is a 2 type of inn. ఇలా 2 రకాల పూటకొన్న వారి ఇల్లు ఉన్నాయి. This inn is represent church. ఈ పూటకొన్న వాళ్ళ ఇల్లు అంటే ఇది సంఘానికి సాదృశ్యంగా This ఉంది. innkeeper represent pastor. పూటకొన్నవాడు అంటే దైవ సేవకుడు పాస్టర్. Only pastor can take care of you. కేవలం పాస్టర్ మాత్రమే మిమ్మల్ని You పరామర్శించగలుగుతారు. cannot take care of your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కొనసాగించలేరు, మీరు చూసుకోలేరు. After you receive salvation also you cannot take care of your మీరు spiritual life. రక్షింపబడిన Surely. తరువాత కూడా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు నడిపించుకోలేరు, ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది. That's why inn should be there. అందుకే పూటకొల్లవారి ఇల్లు అనేది ఉండాలి. That's why innkeeper should be there. పూటకొల్లవాడు మీ జీవితంలో ఉండాలి. And that innkeeper also has to established by Good ఆ Samaritan. పూటకొల్లవాడు కూడా మంచి సమరయుని ద్వారా స్థాపించబడిన వారై And ఉండాలి. that Good Samaritan has to give him 2 denarii. ఆ మంచి సమరయుడు 2 దేనారములు తనకి ఇచ్చి ఉండాలి. By that 2 denarii he has to feed him. ఆ 2 దేనారములతో ఈ వ్యక్తిని తను పరామర్శించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, Then నడిపించాలి. what is that 2 denarii? ఆ 2 దేనారాలు అంటే ఏంటండి? He has a 2 denarii.
ఎంతో 2 దేనారాలు ఉన్నాయి. He gave to him. ఆయన తనకిచ్చాడు. You read again Jeremiah chapter 3 verse 15, then you will find that. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మళ్ళీ చదవండి, మీకు అక్కడ సమాధానం దొరుకుతుంది. First thing, he has a heart of God. మొదటిది తన దగ్గర దేవుని హృదయం ఉంటుంది. Understand? అర్థమవుతుందా? That pastor should have the heart of Christ Jesus. ఆ క్రీస్తు యేసు హృదయం ఆ పాస్టర్లో ఉండాలి. If pastor has no heart of Jesus Christ, యేసుక్రీస్తు హృదయం పాస్టర్లో లేనట్లయితే that pastor cannot have true knowledge and understanding. ఆ నిజమైన జ్ఞానము వివేకము ఆ పాస్టర్ దగ్గర ఉండవు. Because true knowledge and understanding only comes by the heart of Christ Jesus. ఎందుకంటే నిజమైన జ్ఞానము వివేకము యేసు హృదయం ద్వారా మాత్రమే వస్తాయి. If you don't have heart of Jesus, యేసు హృదయం మీ దగ్గర లేనట్లయితే, if you have sinful heart, పాపం మాత్రమే మీ దగ్గర ఉంటే, you will learn how to deceive people only. ప్రజలను ఎలా మోసం చేయాలో మాత్రమే నేర్చుకుంటారు. You will learn how to snatch their money only. వారి డబ్బులు ఎలా మీరు కూడబెట్టాలో లాక్కోవాలి ఇదే నేర్చుకుంటారు. You will learn how to guide them, misleading them. వారిని తప్పుగా ఎలా నడిపించాలో ఇదే నేర్చుకుంటారు. You will not guide them to receive salvation. రక్షణ పొందుకోవడానికి వాళ్ళు నడిపించరు. You will not guide them to the eternal life. నిత్య జీవానికి వాళ్ళను మీరు నడిపించరు. You will not teach them how to be free from sin. పాపం నుండి ఎలా విడుదల పొందుకోవాలో నేర్పించరు. You will not teach them how to get the eternal life. నిత్య జీవాన్ని ఎలా పొందుకోవచ్చో నేర్పించరు. Only what you will teach? కేవలం ఏం నేర్పిస్తారు? Come to church, సంఘానికి రండి, being my member, నా సంఘ సభ్యునిగా, give me money, కానుకలు ఇవ్వండి, be a member, సభ్యునిగా అవ్వండి, go to hell. నరకానికి వెళ్ళండి. I am not interested in your spirit. మీ ఆత్మ పట్ల కాదు నా ఆసక్తి. You receive salvation or not, I don't care. రక్షణ పొందుకున్నావా లేదా అది కాదు నాకు You will ముఖ్యం. go hell or heaven, I don't care. నరకానికి వెళ్తావు పరలోకానికి వెళ్తావు అది కాదు నాకు Only ముఖ్యం. be my member. నా సంఘ సభ్యునిగా Attend ఉండు. church properly. క్రమంగా హాజరవు Give సంఘానికి. tithe and offering regularly. దశమ భాగాలు కానుకలు క్రమం తప్పకుండా I am ఇవ్వు. not interested in your soul. నీ ఆత్మ పట్ల నాకేమీ After die, where you will go, I will not ask you. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావో నేను ఎప్పుడు అడగను నిన్ను. How you are living your life, I am not interested. నీ ఆత్మీయ జీవితం ఎలా జీవిస్తున్నావో నాకేం ఆసక్తి లేదు. I am interested only you are come to my church or not. నా సంఘానికి వస్తున్నావా లేదా I అంతే am నాకు. interested you will help me or not for my ministry. నా పరిచర్యకు నువ్వు సహాయకరంగా ఉన్నావా లేదా అదే నాకు కావాలి. This pastor is not established by Jesus Christ. అటువంటి పాస్టర్ యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన పాస్టర్ కాదండి. This church is not established by the Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా స్థాపించబడిన సంఘం కాదు. Pastor who established by Jesus Christ, యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన పాస్టర్ అయితే what he will do? తను ఏం చేస్తాడు? What he will do? తను ఏం చేస్తాడు? He will feed you. తను మిమ్మల్ని పరామర్శిస్తాడు, Please you keep నడిపిస్తాడు. that scripture in the screen. దయచేసి ఆ లేఖన భాగం మళ్ళీ చూపించండి. Jeremiah 3:15. యిర్మీయా గ్రంథం 3:15. What pastor God will establish, what that pastor will do? దేవుడు స్థాపించిన పాస్టరు ఏం చేస్తాడు? First he will have the heart of Jesus. మొదటిగా క్రీస్తు హృదయం కలిగి ఉంటారు. Bible say I will give you pastor according to my heart. నా హృదయానుసారం నాకు ఇష్టమైన కాపరులను ఇస్తాను అంటున్నాడు ఆయన. Means I will give you pastor with me same heart. అంటే నాతో ఏక హృదయం కలిగిన కాపరిని మీకు ఇస్తాను And what అంటున్నాడు. that pastor will do? ఇప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడట? He will feed you. మిమ్మల్ని నడిపిస్తాడు. What he will feed you? దేంతో నడిపిస్తాడు? Wisdom and understanding feed you. జ్ఞానము వివేకమునిస్తూ నడిపిస్తాడట మీకు. What kinds of knowledge and understanding will feed you? ఎటువంటి జ్ఞానము వివేకము మిమ్మల్ని నడిపిస్తుంది? వారు వేటిని ఇస్తాడు ఆయన మీకు? What kinds of? ఎటువంటి జ్ఞానం వివేకం? What kinds of knowledge and understanding he will feed you? ఎటువంటి జ్ఞానము వివేకాన్ని మీకు ఇస్తాడు? He will feed to you what good Samaritan has done for you. మీ కొరకు మంచి సమరయుడు ఏదైతే చేశాడో ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తాడు, తెలియజేస్తాడట ఆ విషయాల్ని. You are getting my point? మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నా? What this innkeeper will teach you? ఈ పూటగొల్లవాడు మీకు ఏం నేర్పిస్తాడు, ఏం బోధిస్తాడు? Innkeeper will teach you what good Samaritan has done for you. ఈ మంచి సమరయుడు మీ కొరకు ఏం చేశాడో దాన్ని మీకు తెలియజేస్తాడట. That is true pastor. అది నిజమైన పాస్టర్. True pastor is not someone who's talking about himself. నిజమైన పాస్టర్ అంటే తన గురించి తాను మాట్లాడుకునే పాస్టర్ కాదండి. I am not preaching about myself. నా గురించి నేను బోధించట్లేదు. I am preaching about Christ, how Christ has saved you. క్రీస్తు నిన్ను ఎలా రక్షించాడనే విషయం గురించి, క్రీస్తుని గురించి నేను బోధిస్తున్నాను. Is it clear? అర్థమవుతుందా? So what this innkeeper will do? ఈ పూటగొల్లవాడు ఏం చేస్తాడు? When good Samaritan saved him, మంచి సమరయుడు తనను రక్షించినప్పుడు he don't know.
తనకు తెలియదు ఆ విషయం, because he was half dead. కొన ప్రాణంతో పడి ఉన్నాడు తను. He don't know his mercy. తన యొక్క జాలి గురించి కూడా తనకు అవగాహన లేదు. He don't know how he shed his blood. తిన నిమిత్తం ఆయన ఎలా రక్తాన్ని కార్చాడో తనకు తెలియదు. He don't know how he gave Holy Spirit. తన యొక్క పరిశుద్ధాత్మను తనకు ఎలా ఇచ్చాడో తనకు తెలియదు. He don't know how he has binded him his all wounds. తన గాయాలన్నిటిని ఆయన ఎలా కట్టాడో తనకు తెలియదు. But one day he will reach to this innkeeper. కానీ ఒక రోజు ఈ పోటుకొలవాని దగ్గరికి వస్తాడు. So innkeeper start to talk to him. పోటుకొలవాడు తనతో సంభాషిస్తాడు. So innkeeper, whose heart innkeeper has? ఈ పోటుకొలవానిలో ఎవరి హృదయం ఉందండి? Good Samaritan's heart. మంచి సమరయుని Because హృదయం. Good Samaritan has already gone. మంచి సమరయుడు ఇప్పటికే వెళ్ళిపోయాడు. ఆయన He వెళ్ళాడు. went to heaven with the promise, I will come back. నేను తిరిగి వస్తాను అని వాగ్దానం చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. Now we cannot see Jesus. ఇప్పుడు ఎంత మాత్రం యేసుని చూడలేము. Where is the knowledge of Jesus? మరి యేసు జ్ఞానం ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is the heart of Jesus? యేసు హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంది? Where is the Spirit of God? యేసు దేవుని ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? Everything good, innkeeper has. ఈ పోటుకొలవానిలో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు. Amen. ఆమేన్. Then innkeeper, how he will have talk to him? ఇప్పుడు ఈ పోటుకొలవాడు ఎలా మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు తింతో? Brother, సహోదరుడా, when you are still in sin, నువ్వు ఇంకా పాపంలో ఉండగానే Christ died for you. క్రీస్తు నీ నిమిత్తం మరణించాడు. And then by his blood you have been washed. ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు. So now this half dead person is opening his eyes little. ఇప్పుడు కొద్దిగా ఈ కొన ప్రాంతం పడిన వ్యక్తి కళ్ళు తెరుస్తున్నాడు. And he is listening. వింటున్నాడు. He surprised. ఆశ్చర్యపోయాడు. Oh really? నిజమా? My sin washed? నా పాపాలు కడగబడ్డాయా? Oh really? నిజమా? Really? నిజమా? My sin washed by blood of Jesus. యేసు రక్తం ద్వారా నా పాపాలు కడగబడ్డాయా? When I was still sinner, that time Jesus died for me. ఇంకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు నా కోసం మరణించాడా? Oh, with the death of Jesus, my sin has been finished. యేసు మరణం ద్వారా నా పాపం అంతా ముగించబడిందా? Oh, by the blood I have been washed. రక్తం ద్వారా నేను కడగబడ్డానా? Oh, I am not sinner, I become righteous. నేను ఇక ఎంత మాత్రం పాపిని కాదా, నీతిమంతుడిగా తీర్చబడ్డానా? Hallelujah. హల్లెలూయా. All of a sudden he get that faith. అకస్మాత్తుగా విశ్వాసం తనలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు How? ఎలా? Listening word from innkeeper. పోటుకొలవాని నుండి వినడం ద్వారా. Unless you meet true pastor, నిజమైన సేవకుడిని మీరు కలిసేంత వరకు you will remain as a sinner only. మీరు పాపులుగానే మిగిలిపోతారు. But the day you meet the true pastor, నిజమైన కాపరిని మీరు కలిసిన దినమున, unless you born again, he will not left you. మీరు తిరిగి జన్మించే వరకు తన మిమ్మల్ని వదలడు. He will teach you how Good Samaritan has done everything for you. మంచి సమరయుడు మీ కొరకు సమస్తం ఎలా జరిగించి ముగించాడో ఆయన మీకు బోధిస్తాడు. That true pastor will teach about Good Samaritan. ఆ నిజమైన కాపరి మంచి సమరయుడు గురించి మీకు బోధిస్తాడు. Okay, last word once we will open and finish. చివరిగా ఒక వచనం చదువు ముగించుకుందాం. Please open Romans chapter 5. రోమపత్రిక 5వ అధ్యాయం. Romans chapter 5 words 8 and 9. 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. So now what Good Samaritan innkeeper is teaching to him? ఇప్పుడు పోటుకొల్లవాడు ఈ వ్యక్తికి ఏం బోధిస్తున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు? What he is teaching to him? తను ఈ వ్యక్తికి ఏం బోధిస్తున్నాడండి? బ్రదర్, when we are still sinner, Christ died for you. పాపులుగా ఉండగానే క్రీస్తు మన నిమిత్తం మరణించెను. Why? ఎందుకు? Because he don't know. తనకు తెలియదు మరి. So who is teaching him? ఇప్పుడు తనకి ఎవరు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు? That innkeeper is teaching him. ఆ పోటుకొల్లవాడి వ్యక్తికి బోధిస్తున్నాడు. So what is the teaching of innkeeper? కాబట్టి పోటుకొల్లవాని బోధ ఏంటిది? Brother, when you are still sinner, Christ died for you. బ్రదర్, నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే క్రీస్తు నీ కోసం మరణించాడు. Wages of your sin death has been finished with the Christ. నీ పాపానికి చెల్లించబడాల్సిన వెల అంతా కూడా క్రీస్తు ద్వారా ముగించబడింది, చెల్లించబడింది. And Christ has washed you from your sin by his blood.
క్రీస్తు తన స్వరక్తము చేత నీ పాపములన్నిటినీ కడిగివేశాడు. So what Romans chapter 5 verse 9 says? రోమపత్రిక 5:9 ఏమని సెలవిస్తుంది? So now innkeeper is teaching to this half dead person. ఇప్పుడు ఈ పూటగొల్లవాడు కొన ప్రాణంతో పడి ఉండి ఆ వ్యక్తికి నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. What he is teaching? ఏం బోధిస్తున్నాడు? By the blood of Jesus Christ you have been cleansed and you are no longer a sinner. Now you become righteous. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, నువ్వు ఎంత మాత్రం పాపివి కాదు, నువ్వు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డావు. Amen. ఆమేన్. So today what God wants to teach you? ఈ రోజు దేవుడు మీకు ఏం The బోధించాలనుకుంటున్నాడు? same thing God wants to teach you. ఇదే విషయాన్ని దేవుడు So నేర్పించాలనుకుంటున్నాడు. today what God wants to tell you? ఈ రోజు దేవుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? When you are still sinner, Christ died for you. నీవింకా నువ్వు పాపిగా ఉండగానే క్రీస్తు నీ కొరకు మరణించాడు. Wages of your sin, death has been finished with the death of Jesus Christ. నీ పాపానికి చెల్లించబడాల్సిన మరణం అనే వెల క్రీస్తు మరణం ద్వారా చెల్లించబడింది. By the blood of Jesus Christ your all sin has been washed. క్రీస్తు రక్తం ద్వారా నీ సమస్త పాపములు పరిహరించబడ్డాయి, కడగబడ్డాయి. After washing your sin by his blood, he has made you righteous. ఆయన తన స్వరక్తంతో మీ పాపములన్నింటినీ కడిగివేసి మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. Then you are sinner or you are righteous? మరి ఎలా అయితే మీరు నీతిమంతులా పాపులా? ఇప్పుడు You become righteous. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. Who made you righteous? మిమ్మల్ని నీతిమంతులుగా ఎవరు చేశారు? Blood of Jesus Christ made you righteous. యేసు రక్తం మిమ్మల్ని నీతిమంతులుగా చేసింది. Who washed your sin? మీ పాపములు ఎవరు కడిగారు? Blood of Jesus washed your sin. యేసు రక్తం మీ పాపములు Who కడిగింది. paid the wages of your sin? మీ పాపములకు వెల ఎవరు చెల్లించారు? What is the wages of your sin? పాపములకు చెల్లించబడాల్సిన వెల ఏంటి? Wages of your sin is the death. పాపములకు చెల్లించబడాల్సిన వెల మరణం. That death has been finished with the cross, with the Christ in the cross. సిలువలో ఆ క్రీస్తు మరణం ద్వారా వెల చెల్లించబడింది. And that by his blood he washed you. ఆయన రక్తం ద్వారా మీరు కడగబడ్డారు. He made you righteous. ఆయన మిమ్మల్ని నీతిమంతులు So చేశాడు. now this good Samaritan, he is a innkeeper, convey all the heart of good Samaritan to half dead person. ఇప్పుడు ఈ పూటగొల్లవాడు ఆ మంచి సమరైన హృదయం అంతటినీ కొన ప్రాణంతో పడున్న వ్యక్తికి తెలియజేస్తున్నాడు. Amen. ఆమేన్. This man called pastor. తినని మనం కాపరి పాస్టర్ అంటాం. When you meet true pastor, మీరు నిజమైన పాస్టర్ని కలిసినప్పుడు that pastor will teach you exactly your sin, wages of your sin has death, that death has been finished. ఆ పాస్టర్ మీకు స్పష్టంగా బోధిస్తారు, తెలియజేస్తారు మీ పాపములకు చెల్లించబడాల్సిన వేలంతా సిలువలో చెల్లించబడిందని. That pastor will teach you blood of Jesus has cleansed you from all your sin and he made you righteous. యేసు రక్తం మీ సమస్త పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేసింది, నీతిమంతులుగా తీర్చిందని తెలియజేస్తారు. Then faith enter to him. ఆ మాటలు విన్నప్పుడు విశ్వాసం తనలో ప్రవేశిస్తుంది. So now this half dead person has a faith. ఇప్పుడు ఈ కొన ప్రాణంతో పడున్న వ్యక్తిలో విశ్వాసం ప్రవేశిస్తుంది. What faith he has? ఏ విశ్వాసం తను కలిగి ఉంటాడు? ఇప్పుడు He has a faith, when I was still sinner, Christ died for me. నేను ఇంకా పాపిగా ఉన్న స్థితిలో ఉండగానే క్రీస్తు నా కొరకు మరణించాడు. Christ paid the wages of my sin, death. నా పాపములకు చెల్లించబడాల్సిన మరణం అనే వేలను క్రీస్తు చెల్లించేశాడు. By the blood of the Christ my all sin has been washed and I have been made righteous. క్రీస్తు రక్తం ద్వారా నా పాపములన్నీ కడగబడ్డాయి, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. Amen. ఆమేన్. How he received this faith? ఈ విశ్వాసం తను ఎలా పొందుకున్నాడు? Through this pastor receiving the knowledge and the understanding. ఈ పాస్టరు ఆ జ్ఞానాన్ని వివేకాన్ని తన ద్వారా పొందుకున్నాడు. Amen. ఆమేన్. You know, before I meet the true pastor, నిజమైన సేవకుడు నేను కలవక ముందు I listen many pastors. నేను చాలా మంది పాస్టర్ల నుండి They విన్నాను. preach very well. చాలా బాగా బోధిస్తారు, They teach very well. చాలా బాగా What నేర్పిస్తారు. I teach, same thing they also teach. నేను ఏదైతే నేర్పిస్తూ ఉంటాను ఇతరులకి వాళ్ళే అవి And నేర్పిస్తారు. last what they did, you know? చివరికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? Let's raise our hand. మనందరూ చేతులు పైకెత్తండి. And now, no, that pastor teach me. ఆ పాస్టరు ఇలా నేర్పించాడు Let's నాకు. raise our hand. నీ చేతిని పైకెత్తు. And what they made to make me to pray? నన్ను ఎలా ప్రార్థించేలా చేశాడో తెలుసా వారు? God, I'm sinner. దేవా నేను పాపిని, Come to my heart. నా హృదయంలోకి ప్రవేశించు, Wash my sin. నా పాపములు కడుగు. Till now they preach. ఇప్పటిదాకా బోధించారు, Jesus washed your sin. యేసు మీ పాపాలు కడిగేశాడని బోధిస్తారు. Jesus died for you. యేసు మీ కొరకు మరణించాడు, ప్రాణం పెట్టాడు Then అంటారు. again what they are saying? మళ్ళీ చివర్లో ఏమంటారు? You ask God, forgive my sin.
దేవా నా పాపములు క్షమించని ప్రభువుని వేడుకో Just now they preach your sins are forgiven. అంతకు ముందు వాక్యంలో మీ పాపములన్నీ ఆయన రక్తం ద్వారా పరిహరించబడ్డాయి అంటారు. Again they are saying you ask forgiveness. Are what is the truth? మళ్ళీ నువ్వు పాప క్షమాపణ కోసం వేడుకో అంటారు. My sin washed, that is truth, or I have to be asked the forgiveness of sin. What is the truth? నా పాపాలు కడగబడ్డాయి అన్నది సత్యమా, నేను పాప క్షమాపణ కోసం వేడుకోవాలి అడగాలన్నది సత్యమా? Even though I don't know, but my sin has been washed. నాకు తెలిసినా తెలియకపోయినా నా పాపాలన్నీ కడగబడ్డాయి. He don't know. తనకు తెలియదు. Because Good Samaritan, what Good Samaritan has done, he don't know. ఎందుకంటే మంచి సమరయుడు ఎవరు తన కోసం ఏం చేశాడో తనకు తెలియదు. Even if he don't know, but that is the truth, what Good Samaritan has done for him. తనకు తెలియకపోయినా మంచి సమరయుడు తన కోసం ఏదైతే చేశాడో అది సత్యము, నిజము. Even though I don't know, but blood of Jesus has cleansed me from all my sin, that is the truth. యేసు రక్తము సమస్త పాపముల నుండి నన్ను కడిగివేసింది అనేది నాకు తెలియకపోయినా అది సత్యము. Then who will deliver me this truth? మరి ఈ సత్యాన్ని నాకు ఎవరు అందిస్తారు? This is the innkeeper. ఈ పోటుకొల్లవాడు. If you learn from innkeeper, పోటుకొల్లవాడి నుండి మీరు నేర్చుకుంటే you will get all the knowledge and understanding of God. దేవుని యొక్క సమస్త జ్ఞానము వివేకము మీరు You పొందుకుంటారు. will not listen the human knowledge. మానవ జ్ఞానాన్ని వినరు. You will not go according to human understanding. మానవ వివేకం ప్రకారము ముందుకు వెళ్ళరు మీరు. Thank you, brother. థ్యాంక్ యూ బ్రదర్. Today you become saved person, right? ఈరోజు నిజంగా రక్షించబడిన వ్యక్తి అయ్యావని నమ్ముతున్నాను. So now you understand how Good Samaritan has guided him to the innkeeper? మంచి సమరయుడు పోటుకొల్లవాని దగ్గరికి తను ఎలా నడిపిస్తూ వచ్చాడో అర్థమైంది కదా మీకు? You understand, right? మీకు అర్థమైంది కదా? So now what is the work of that innkeeper? ఇప్పుడు ఆ మంచి అక్కడ పోటుకొల్లవాని యొక్క బాధ్యత ఏంటి, తన పని ఏంటి? To taking care of that half dead person. ఆ కొన ప్రాణంతో పడున్న స్థితిలో వచ్చిన ఆ వ్యక్తిని పరామర్శించడం, జాగ్రత్తగా చూసుకోవడం. Taking care of him with the knowledge and understanding of Good Samaritan. మంచి సమరయుని జ్ఞానము వివేకముతో తన పరామర్శిస్తూ నడిపించటం. So today evening time, కాబట్టి ఈరోజు సాయంకాల సమయంలో I will teach you how all our sin has been finished. మన పాపములన్నీ ఎలా ముగించబడ్డాయి అన్న విషయం గురించి నేను స్పష్టంగా మాట్లాడతాను. Because after listening also you may have many questions. ఎందుకంటే విన్న తర్వాత కూడా చాలా ప్రశ్నలు, సందేహాలు ఉండొచ్చు. So evening time I will explain you detail how our all sin has been cleansed. ఈ సాయంత్రం మన పాపములన్నీ ఏ విధంగా మరి కడగబడ్డాయి అనే విషయం వివరంగా మాట్లాడతాను. How blood of Christ has cleansed us from all our sin and he has made us righteous మన forever. సమస్త పాపముల నుండి మనల్ని వేసి ఆయన మనల్ని నీతిమంతునిగా ఎలా చేశాడన్న విషయం గురించి సాయంత్రం మాట్లాడతాను. That call eternal redemption. నిత్య విమోచన అంటాం దాన్ని. If that redemption enter in your heart, ఆ నిత్య విమోచన మీ హృదయంలో ప్రవేశిస్తే you can unite your heart with God. దేవునితో మీ హృదయాన్ని ఒకటి చేసుకోగలుగుతారు. Then you can live new life. మీరు నూతన జీవితం జీవించగలుగుతారు. So what is new life? నూతన జీవితం అంటే ఏంటి? I have been taken care by innkeeper. ఆ పోటుకొల్లవాని ద్వారా పరామర్శించబడుతూ నడిపించబడుతూ జీవించే జీవితం. I cannot save myself. నన్ను నేను రక్షించుకోలేను. Good Samaritan saved me. మంచి సమరయుడు నన్ను రక్షించాడు. I cannot take care of my spiritual life. నా ఆత్మీయ జీవితం నేను నడిపించుకోలేను. So he has established that innkeeper to take care of my spiritual life. కాబట్టి నా ఆత్మీయ జీవితం నడిపించడానికి ఆ పోటుకొల్లవాని స్థాపించాడు ఆయన. Very simple. చాలా సులభం. Amen. ఆమేన్. Is it clear? అర్థమైందండి స్పష్టంగా? If you have question, you can come to me individually. వ్యక్తిగతంగా మీరు నన్ను కలిసి అడగొచ్చు ఏమైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే. I will pray. ప్రార్థన చేస్తాను. Heavenly Father, I am thankful to you. పరలోకమందున్న తండ్రి మీకు వందనాలు. You have given us innkeeper. మీరు మాకు పోటుకొల్లవాడిని దయచేశారు. So innkeeper, you already given to him your heart. ఆ పోటుకొల్లవానికి మీ యొక్క హృదయాన్ని మీరు ఇచ్చారు. You have given him that 2 denarii. ఆ 2 దేనారాలు మీరు ఇచ్చారు. You have given him to your wisdom and knowledge and understanding. మీ యొక్క హృదయము, జ్ఞానము, వివేకాన్ని మీరు అనుగ్రహించారు తనకి. So when we listen today about Good Samaritan, ఈ రోజు మంచి సమరయుని గురించి మేము విని ఉండగా, Good Samaritan has done already everything for us. మంచి సమరయుడు మా నిమిత్తము ఇప్పటికే సమస్తాన్ని జరిగించి ఉన్నాడు. But we was not knowing. కానీ మాకు తెలియదు. But through now innkeeper, కానీ ఇప్పుడు పోటుకొల్లవాని ద్వారా you are explaining us everything in detail. వివరంగా అన్ని విషయాలు మాకు తెలియజేస్తున్నారు. Lord, blood of Jesus Christ has cleansed us from our all sin. దేవా, మా సమస్త పాపముల నుండి యేసు రక్తం మమ్మల్ని కడిగివేసింది. Let everyone's heart can be free from sin. ప్రతి ఒక్కరి హృదయ పాపం నుండి విడిపించబడడానికి Let this faith enter in their heart. ఈ విశ్వాసం వారి హృదయాల్లో స్థాపించబడును గాక. Let your Holy Spirit work in their heart. ఈ పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో పనిచేయును గాక. If there anyone whose heart is not clear about this truth,
ఈ సత్యమును గురించి ఎవరి హృదయంలో అన్న స్పష్టత లేనట్లయితే let him understand when he listen word evening time. మరి ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్నప్పుడు వారు స్పష్టంగా గ్రహించడానికి కృపనివ్వండి. Today is very important day. ఈ రోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజు. Please take care of everyone's heart. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభువా మీరు పదిలంగా ఉంచండి. Please plant your word in their heart. మీ యొక్క మాటలు వారి హృదయాల్లో స్థాపించండి. Let them have peace with you. మీ యొక్క సమాధానం వారిలో ఉండడానికి కృపనివ్వండి. You bless all of them. మీరందరూ అని ఆశీర్వదించండి. In Jesus name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.